ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ గారు జైలుకి వెళ్లే అవకాశం ఉందని ఎండగడుతున్నటువంటిది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. సక్సెస్ మీట్ లో రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం వల్లే కేవలం కక్షపూరిత రాజకీయాలు, దాని వెనక ఇంకేదో తెర వెనక రాజకీయాలు వేరే ఉన్నాయి. కేటీఆర్ గారు మీరు సినిమా వాళ్ళని రాజకీయాలు లాగుతున్నారు. దిల్ రాజు గారు మాట్లాడింది రాజకీయం. ఆమె తెలంగాణ విగ్రహం కాదు, తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి అని అంటుంది. తెలంగాణలో మాత్రమే ఉండేటటువంటి బతుకమ్మని తెలంగాణ అత్యధిక కేసులున్న ముఖ్యమంత్రిగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెంబర్ 1 స్థానంలో నిలిచారు. ఉద్యమం టైంలో బోలెడు కేసులు ఉంటాయి మా మీద కూడా, అటువంటి కేసులు. మరి ఈయన మీద బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేయకపోతే తీన్మా మల్లన్న సచ్చినట్టు అన్నారు. ఛాలెంజ్లు చేసి ఇంకోటి చేసి వ్యక్తిగత వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ తెలంగాణ రాష్ట్రం రావడంలో తన వంతు పాత్ర పోషించిన ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్ట్, బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే వెంకట్ గారు. అన్న, ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తున్న రాజకీయాలు మెయిన్ తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై ప్రజల్లో రకరకాల డౌట్స్ ఉన్నాయి, ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. ఆమె తెలంగాణ విగ్రహం కాదు, తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి అని అంటున్నారు. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని, ఇప్పటి వరకు ఉన్నటువంటి విగ్రహాన్ని తెలంగాణ ఉద్యమ క్రమంలో 2006, 2007 ఆ ప్రాంతంలో అనేక మంది ఉద్యమకారులు, బుద్ధిజీవులు రకరకాల ఆలోచనలతోటి, అభిప్రాయాలతోటి ఒక రూపం ఇచ్చినటువంటిది తెలంగాణ ఉద్యమ తల్లి. తెలంగాణ తల్లి అంటే తెలంగాణ ఉద్యమ తల్లి. ఆ ఉద్యమ ప్రస్థానంలో దాని రూపుదిద్దు తెలంగాణ తల్లి అన్న భావన వాస్తవం ఇవాల్టిది కూడా కాదు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కాలంలో తెలంగాణ కవి రావళ్ళ వెంకటరామారావు గారు ఇంకా అనేక మంది దానికి ఒక భావనతోటి చెప్పినటువంటిది మనకు ఆ నేపథ్యం ఉన్నది. అదే సమయంలో తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే బలంగా రూపుదిద్దుకున్నదో, తెలుగు భాష పేరు మీద తెలుగు తల్లి అనే విగ్రహాన్ని ఒకటి రూపొందించి తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఛాలెంజ్ చేసేటట్టుగా ఆ రోజు తెలుగు తల్లి విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ సెక్రటరియట్ ముందు పెట్టిండ్రు. ఆ నేపథ్యంలో తెలుగు భాష పేరు మీద, తెలుగు సంస్కృతి పేరు మీద, తెలుగు వైభవం పేరు మీద తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ సాంస్కృతిక చారిత్రక అస్తిత్వాన్ని ఇంకెంతకాలం కించపరుస్తారు, మా మీద మీ పెత్తనమైంది అన్నటువంటి దాంతో ఒక ధిక్కార స్వభావంతో, ఒక ధిక్కారంగా ఒక ఉద్యమ తల్లిని, తెలుగు తల్లికి మీకు మీ తెలుగుతో మాకేంది, మా తెలంగాణ తల్లి, మా తల్లి మాదే అనేటువంటిది ఆ రోజు ఉద్యమ ప్రస్థానంలో ఉద్యమకారులందరూ కూడా రూపొందించుకున్నటువంటి తెలంగాణ తల్లి. రూపొందించుకోవటమే కాకుండా ఆ విగ్రహాన్ని తెలంగాణ వ్యాప్తంగా కొన్ని వందల వేల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఆ విగ్రహం ఆ విగ్రహ ఆవిష్కరణ సభలు కూడా మామూలుగా జరగలే. అదొక ఉద్యమ సభలుగా, ఒక ఉద్వేగభరితమైనటువంటి వాతావరణంలో అద్భుతంగా జరిగినటువంటిది ఆ విగ్రహం. దానికి సంబంధించి ఆమోదం ఉంది. సరే, భిన్నాభిప్రాయం కొందరికి ఎప్పుడు కూడా సమాజంలో, ఏ సమాజంలో కూడా ఒక అంశం మీద 100% ఏకాభిప్రాయం ఉండదు. 1-2 భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కానీ ఇవాళ తెలంగాణ 10 ఏళ్ల కాలంలో 15 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానంలో వాటి విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన తర్వాత వాటిని ఎక్కడికక్కడ గౌరవిస్తూ దానికి సంబంధించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి ఒక వైభవపేతంగా ఉండేటట్టుగా చేసుకోవడం జరిగింది. మరి ఎందుకు వాళ్ళ తీసుకువచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాళ్ళకు ఉద్యమంతో సంబంధం లేదు. ఆయనకి ఎవరైతే వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉద్యమంతో సంబంధం లేదు. సంబంధంలో లేకపోగా ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని ఊరేగినటువంటి నాయకుడు. ఆ రోజు తెలంగాణ వ్యతిరేకులైనటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకు తెలంగాణను అడ్డం
చివరి క్షణం వరకు అడ్డుకున్నటువంటి వాళ్లకు వాళ్ళ తాబేదారులుగా, వాళ్ళ ఏజెంట్లుగా, వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళ ఇవాళ తీసుకొచ్చి తెలంగాణ తల్లిని కించపరిచేట్టుగా, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేటట్టుగా తీసుకొచ్చి ఒక కొత్త రూపాన్ని ఇచ్చి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి చెప్పడం ఇది రుద్దనటువంటి దాన్ని. మళ్ళీ అది కూడా ఎప్పుడు వచ్చింది? ఎక్కడైతే సెక్రటరియట్ ముందు, ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం ఏర్పాటు చేసినటువంటి ఘాటు ఉన్నదో, ఆ ఏర్పాటు చేసినటువంటి ఘాటులో అన్యాయంగా ఆ ప్లేస్ లో రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. ఆ ప్రతిష్ఠిస్తున్న టైంలో మాలాంటి ఉద్యమకారులము, ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళము ఇదెక్కడ దుర్మార్గం, ఇంత అన్యాయం ఏంది, ఇట్లా ఇస్తారని చెప్పేసి ప్రశ్నించు విమర్శ చేస్తే అప్పుడు రాజకీయం కోసం, కేవలం రాజకీయం కోసం అప్పటికప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇదే అని చెప్పేసి లోపల సెక్రటరీ లోపల తీసుకొచ్చి అక్కడ ఓ రూపం ఇచ్చి చివరి నిమిషం వరకు ఎవరితో చర్చించారు, మీరు ఎవరు మాట్లాడిరు, ఎవరి అభిప్రాయాన్ని తీసుకున్నారు? రాత్రి కనీసం చివరి నిమిషం వరకు కూడా అసలు ఇది రూపం అని ఎక్కడ కూడా కనీసం చర్చగా పెట్టకుండా, ఎక్కడ చూపించకుండా సీక్రెట్ గా తీసుకొచ్చి పెట్టి మళ్ళీ అది కూడా తెలంగాణ తల్లిని ఇదే గేట్ లోపల బందీగా పెట్టేసింది. ఇప్పుడు చాలా మంది తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి అని ప్రజల్లో కూడా చాలా ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. దీన్ని మీరేమంటారు? అసలు ఇప్పుడు ఖచ్చితంగా అనాల్సి వస్తుంది. ఎందుకంటే తెలంగాణ తల్లిని ఉద్యమ ప్రస్థానంలో ఉద్యమకారులు రూపొందించుకున్నటువంటి దాన్ని, ఆవిష్కరించుకున్నటువంటి దాన్ని, కొలిచినటువంటి దాన్ని, ఆ తల్లి తెలంగాణ తల్లి వైభవంగా ఉండాలి, తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపంగా ఉండాలి అన్నటువంటి దాన్ని తీసుకొచ్చి ఉన్నటువంటి విగ్రహ రూపాన్ని తీసుకొచ్చి మీరు చేసిన పని ఏంది? ఇవాళ తెలంగాణ ఇవాళ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణకు ప్రతీకగా ఉన్నటువంటి తెలంగాణ బతుకమ్మ. తెలంగాణ తల్లి చేతిలో ఆ బతుకమ్మని తీసేస్తారు. అసలు తెలంగాణ బతుకమ్మకు తెలంగాణను విడదీసి ఉంటుందా? ఉండదు. మీరు ఏమైనా చెప్తున్నారు కొందరు, వరి కంకి పెట్టినా, మొక్కజొన్న కంకి పెట్టిన వరి ఒక్క తెలంగాణలోనే పండదు, దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో వరి అనేది ఉంటుంది. ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ ఉంటుంది. మొక్కజొన్న కూడా దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది. కానీ ఈ దేశంలోనే కాదు, ఈ భూమి మీదనే ఒకే ఒక తెలంగాణకు ప్రతీకగా ఉన్నటువంటిది బతుకమ్మ. బతుకమ్మ అనేటటువంటి పండగ, బతుకమ్మ అనేటువంటి అస్తిత్వం కేవలం తెలంగాణలోనే ఉన్నది. పూలను కొలిచే పండగ, పూలతో ప్రకృతిని ఆరాధించే పండగ బతుకమ్మ పండగ. ఆ బతుకమ్మ ఒక్క తెలంగాణలో తప్ప ఇంకెక్కడ లేదు భూ ప్రపంచం మీద. అటువంటి తెలంగాణకు ఉన్నటువంటి ఏకైక అస్తిత్వాన్ని, తెలంగాణలో మాత్రమే ఉండేటటువంటి బతుకమ్మని తెలంగాణ తల్లి నుంచి తీసేసి మేము తెలంగాణ తల్లిని పెట్టినాం, రూపం ఇచ్చినాం, పేద తల్లి, ఆ తల్లి ఈ తల్లి అని చెప్పేసి చెప్పడం అనేది కేవలం ఏంటంటే తెలంగాణ అస్తిత్వాన్ని కించపరచడం. తెలంగాణ తల్లి అంటే ఒక పేదరాలు కాదు. మా అందరూ కూడా ఇవాళ ఆ రోజు గద్దరన్న కూడా పడి కొంగు బంగారం, అమ్మా తెలంగాణ మాన తల్లి కొంగు బంగారం అని రకరకాల కవులు, భావుకతతోటి కవులు, కళాకారులు, ఉద్యమకారులందరూ కూడా గానం చేసుకుంటా, పాడుకుంటా ఒక నా తల్లి సుసంపన్నురాలు దోపిడికి గురైంది అని చెప్పేసి భావన ఇచ్చింది. ఇక్కడ సకల సిరి సంపదలు ఉన్నాయి, సకల ప్రకృతి వనరులు ఉన్నాయి. అంత వైభవంగా ఉండాల్సినటువంటి నా తల్లిని గుడ్రాలుగా చేసిండ్రు, పేదరాలుగా చేసిండ్రు, అన్ని దోచుకొని, వనరులు దోచుకొని పరాయోళ్ళు అని చెప్పేసి ఆ రోజు ఉద్యమ కాలంలో మాట్లాడింది. మళ్ళీ అంతా అందుకే ఆ రూపం కూడా తెలంగాణ తల్లికి రూపం కూడా ఏంటంటే ఒక సంపన్నురాలుగా, ఒక ఉత్తమరాలుగా, అన్ని విధాలుగా ఓ దేవతామూర్తి రూపం ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం, వైభవంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో అన్నిటినీ ప్రతి చేతిలో ఉన్నటువంటి బతుకమ్మ కానీ, నెత్తిన ఉన్నటువంటి కిరీటం కానీ, నడుపుకుండేటటువంటి వడ్డానం కానీ, మేడలో ఉండేటువంటి ఆభరణం కానీ ప్రతి అన్నీ కూడా తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా ఉండాలని. ఒక ఉండేటటువంటి చీర కూడా ఎందుకు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, వందల సంవత్సరాల క్రితమే విక్టోరియా మహారాణికి పట్టు వస్త్రాన్ని, పట్టు చీరని అగ్గిపెట్టెలు వచ్చి బహుకరించినటువంటి నేల ఈ తెలంగాణ నేల. అంత పట్టు చేనేతకి ఒక అద్భుతమైనటువంటి ప్రాంతం ఇది. ఆ రోజుల్లోని ఒక నైపుణ్యాన్ని ప్రదర్శించి విక్టోరియా మహారాణికి ఇచ్చినటువంటి ఈ పట్టు చీరలు
ఇచ్చినటువంటి గొప్ప ప్రాంతం అని ఆ వైభవం కూడా చెప్పడం కోసమే తెలంగాణ తల్లి రూపానికి ఆ చీరకు కూడా ఆ విశిష్టత ఉన్నది. ఊరికే రాలే. ఆ తెలంగాణ తల్లి రూపంలో ఆ విగ్రహంలో ఉన్నటువంటి ప్రతి వస్తువుకి ప్రతిది కిరీటం మొదలుకొని కాలి మెట్టెల వరకు అన్ని దానికి కూడా తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని సాంస్కృతిక ఆనవాళ్లను తెలియజేసే రూపంగా తెలంగాణ తల్లిని రూపొందించడం జరిగింది 2006-7 ప్రాంతంలో. కానీ వాళ్ళన్నిటినీ తీసేసి నెత్తిన కిరీటం తీసేసి చేతిలో బతుకమ్మని తీసేసి ఇక తెలంగాణ ఒక పేదరాలుగా చూపించి ఈ తెలంగాణ సగటు మహిళ అని చెప్పేసి మాట్లాడేటటువంటిది అంటే కేవలం తెలంగాణ సంస్కృతిని చరిత్రని ఆనవాళ్ళని ఎప్పటికప్పుడు చెరిపేసే కుట్రలో భాగంగా జరిగినటువంటిదే తప్ప రాజకీయం కోసం మళ్ళీ తెలంగాణ వాళ్ళు మనం చూసినాం. దాని కిరీటం ఏదో చెప్తున్నారు. ఇవాళ నేను అడుగుతున్నా, మరి మొన్నటిదాకా తెలుగు తల్లికి నెత్తిన కిరీటం ఉందే, ఎందుకు మాట్లాడలే? మీ నోళ్ళు ఎందుకు మీరు ఎందుకు బదలలే? ఒక తెలంగాణ తల్లికే కాదు కదా, ఇలా భరతమాతని ఇవాళ భరతమాతను కొలుస్తున్నాం కదా, భరతమాత అని చెప్పేసి సందర్భోచితంగా మాట్లాడుతున్నాం కదా. భరతమాత నెత్తిన కూడా మన కిరీటం ఎందుకు? తీసేయండి. తమిళ తల్లి, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్ర దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళ అస్తిత్వ సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా అక్కడికక్కడికి వాళ్ళ ఒక తల్లి భావనతో ఆయా వాళ్ళు తల్లి రూపాన్ని ఇచ్చుకున్నారు. అట్లా తెలంగాణ తల్లి రూపొచ్చు. అంటే మీకు ఎక్కడ కూడా దేశంలో ఆయా రాష్ట్రాలు రూపొందించుకున్నటువంటి ప్రతి రాష్ట్రంలో రూపొందించుకున్నటువంటి తల్లి, కన్నడ తల్లి కావచ్చు, తమిళ తల్లి కావచ్చు, ఛత్తీస్గఢ్ తల్లి కావచ్చు, భరతమాత కావచ్చు, ప్రతి రూపంలో కిరీటం ఉన్నది. ఒక తెలంగాణకు వచ్చేసరికి మీ కుంచిత చిల్లర మల్లర రాజకీయాలు, వంకర బుద్ధి, కుట్రపూరిత రాజకీయాలను చూపించి తెలంగాణ తల్లి ఏమైనా రాజానికి వైభవమా, రాచరికానికి వైభవమా, ఇదా కిరీటం ఎందుకు అని చెప్పేసి మాట్లాడుతున్నారే. మిగతా దగ్గర ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడతలేరు? మీరే కదా రూపొందించినటువంటి ప్రభుత్వాలు మీ పార్టీ నాయకత్వంలోనే కదా. భరతమాతకు సంబంధించినటువంటిది ఇందిరాగాంధీ గారే కదా ఆ రోజు ఆ రూపాన్ని ఊరేగించింది. ఇవన్నీ ఎందుకు అంటే తెలంగాణ ఎప్పటికి కూడా ఒక అనాథలాగా ఉండాలని, తెలంగాణ ఎప్పటికి కూడా ఒక దీనస్థితిలో ఉండాలని కోరుకునేటటువంటి వీళ్ళు తెలంగాణ ఆత్మగౌరవంతో కానీ, ఒక సాధికారకంగా కానీ, సగర్వంగా కానీ ఉండాలని ఆశించేటటువంటి వాళ్ళు కాదు, కోరుకునేటటువంటి వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళ కుత్సిత బుద్ధిని, వంకర బుద్ధిని, లేఖితనాన్ని తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర చూపించిండ్రు కాంగ్రెస్ నాయకులు. అది పద్ధతి కాదు. తెలంగాణ సమాజం తప్పనిసరిగా దానికి సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు దానికి కూడా బుద్ధి చెప్తారు, వదిలిపెట్టరు. ఎందుకంటే అందరం ఉద్యమ తల్లి. తెలంగాణ తల్లి అంటే ఉద్యమ తల్లి. మిగతా తల్లుల కంటే తెలంగాణ తల్లికి ఉన్నటువంటి వైభవము వేరు, నేపథ్యము వేరు, దానికి ఉన్నటువంటి కాంటెక్స్టే డిఫరెంట్. మీరు ఇప్పుడు గద్దరన్న గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నా, కేసీఆర్ గారికి ఉద్యమకారులు అంటే చాలా చిన్న చూపు అని అన్నారు. ఎందుకంటే గద్దర్ గారిని సెక్రటరియట్లో గేట్ దగ్గర 1-2 గంటలు ఎండలో వెయిట్ చేయించారని చెప్పి ఏమలో వీరేశం గారు అన్నారు ఒక సందర్భంలో. నిజంగా కేసీఆర్ గారికి ఉద్యమకారులు అంటే చిన్న చూపా? నేను అడుగుతున్నా, మీరు పేరు చెప్పారు కాబట్టి. మరి అదే భీమిలే వీరేశం గారికి నకరకాల సీట్ ఇచ్చింది కేసీఆర్. ఎవరని ఇచ్చిండు? ఉద్యమకారుడనే కదా ఇచ్చింది. ఉద్యమకారుడనే కదా నకరకలకు ఉద్యమకారుడనే కదా నకరకాల సీట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించింది. ఇవాళ సరే రాజకీయంగా మళ్ళీ ఒకసారి అవకాశంలో తేడా రాగానే మాట మార్చుకుంటూ మాట్లాడతాడు, కరెక్ట్ కాదు. ఉద్యమకారులు అంటే కేసీఆర్ గారికి తప్పనిసరి గౌరవం ఉంటుంది. ఎందుకంటే తను ఉద్యమకారుడు కాబట్టి. అందుకే ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఎంతో మందిని, తన ఒక్కడే కాదు, అందరూ మాట్లాడేది ఎంతో, తన ఒక్కడే కేసీఆర్ గారు ఒక్కరే కాదు, ఉద్యమం నుంచి వచ్చినటువంటి ఒక బాల్కసుమాన్ని ఎంపీగా, ఎమ్మెల్యే విప్పుగా, ఓ కర్ణ ప్రభాకర్ని ఎమ్మెల్సీగా, నాయ నర్సారెడ్డి గారిని, ఓ మధుసూదనాచార్య గారిని తొలి స్పీకర్, ఓ బీసీ బిడ్డ, ఒక స్వామిగౌడ్ గారిని శాసన మండలి మొట్టమొదటి స్పీకర్, ఒక బీసీ బిడ్డ, ఈటల రాజేందర్ గారిని తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక శాఖ మంత్రిగా, తర్వాత ఓ గ్యాదర్ కిషోర్, ఓ విద్యార్థి నాయకుడు ఎమ్మెల్యేగా, ఓ ఎర్రోల శ్రీనివాస్, ఓ పల్లె రవికుమార్ని కార్పొరేషన్ చైర్మన్గా, ఇవాళ ఇట్లా చెప్పుకుంటా పోతే జగదీశ్వర్ రెడ్డి, క్యాబినెట్లో ఉన్నటువంటి ఓ జగదీశ్వర్ రెడ్డి, ఓ నిరంజన్ రెడ్డి, ఓ శ్రీనివాస్ గౌడు, ఓ పద్మారావు, వీళ్ళందరూ ఉద్యమకారులు కదా. ఈ ఉద్యమకారులందరినీ కూడా గౌరవించి, ఇంకే కాకుండా
ఈ ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలే కాకుండా వీళ్ళే కాకుండా దాదాపు ఎంతో మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా, ఎంతో మందికి అనేక కమిషన్ల చైర్మన్లుగా, సభ్యులుగా భాగం చేసే వాడిని గౌరవించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు తప్ప ఇవాళ నేను చెప్తున్నాను, మీరు కాంగ్రెస్ పార్టీ ఈ 10 ఏళ్లలో మాట్లాడిండ్రు కదా, తెలంగాణ ఆకాంక్షలు, తెలంగాణ ఉద్యమకారులని ఆకాంక్షలని మాట్లాడినారు కదా, మీరు ఏ ఉద్యమకారుని గౌరవించురో చెప్పండి. మీతో నడిచినటువంటి ఉద్యమకారులు అద్దంకి దయాకర్ని రాజకీయంగా గొంతు కోస్తారు, చెరుకు సుధాకర్ని వస్తే కూడా గోర ఏడిపిస్తుంది. బెల్లయ్య నాయక్ లాంటి వాడు ఉద్యమంలో వచ్చినటువంటి వాడే కదా, ఎందుకు మరి అవకాశం ఇవ్వలేదు, ఎంపీగానే ఎమ్మెల్యేగానే అవకాశం ఇవ్వలేదు. అదే ఏ విద్యార్థి నాయకుడు, ఒక విద్యార్థి నాయకుడి కన్నా ఓ ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఎమ్మెల్సీ సీట్ ఇచ్చిందా మీరు ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళకి? మీరు అదే ఉద్యమంలో ఉన్నటువంటి మదియాస్కి లాంటి వాడిని, ఏం జరిగిందో అందరికీ తెలుసు, రాజకీయంగా ఎందుకు కుట్రపూరితంగా చేసింది. మరి అదే కాంగ్రెస్ పార్టీ మీరు ఉద్యమకాలని చెప్పి మాట్లాడేటటువంటి వాళ్ళు, వీళ్ళ మీకు అధికారం వచ్చింది తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత, ఒక ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాడిని ఎందుకో ముఖ్యమంత్రిని చేయలేదు చెప్పండి. ఉద్యమానికి వ్యతిరేకంగా తెలంగాణ బిల్లు పాస్ అయ్యేంత వరకు ఉద్యమ వ్యతిరేక శక్తులకు వెన్నుదన్నుగా అండదండగా నిలబడినటువంటి రేవంత్ రెడ్డి గారిని మీరు ఇలా ముఖ్యమంత్రిని చేసి ఉద్యమం కోసం, ఉద్యమకాంక్షలు, ఉద్యమకారులకు మేము కాపాడుకుంటామని చెప్పేసి మాట్లాడటం అనేది ఇక వాళ్ళకే చెల్లింది. అంటే కాంగ్రెస్ ఈరోజు ఒక మన అధికారంలోకి వచ్చిందంటే రేవంత్ రెడ్డి వల్లే కదా, అందుకే రేవంత్ రెడ్డికి ఇచ్చామంటారు. అది మాట్లాడేటువంటి వాళ్ళు వాళ్ళకే తెలియాలి. అంటే మరి మీకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నాయకులే లేరా? అంటే కేసీఆర్ ఎదుర్కోవాలంటే గట్టి నాయకుడు ఏంటి ఎదుర్కొనేది ఏంది? మీకు శక్తి లేదా? రేవంత్ రెడ్డి పార్టీ అంత బలహీనంగా ఉందా? కాంగ్రెస్ పార్టీ అంత బలహీనంగా ఉందా? నాయకులు తయారు చేసుకోలేదా? పక్క పార్టీ నుంచి మొన్నటి వరకు ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి? మొన్నటి వరకు ఇదే సోనియా గాంధీ గారిని బలిదేవత అన్నాడు, రాహుల్ గాంధీ గారిని పప్పు అన్నాడు, శుద్ధ పనికిరానోడు అన్నాడు. ఎన్ని మాటలు మాట్లాడాలో అన్ని మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి. అంతే కదా మరి, సోనియా గాంధీ గారు తల్లి అయిండ్రు, ఆ రోజు బలిదేవత అయినటువంటిది ఇవాళ అయిపోయింది. అట్లా మిమ్మల్ని, మీ నాయకత్వాన్ని నోటికొచ్చిన మాట మాట్లాడినటువంటి వారు తీసుకొచ్చి మీరు ఇవాళ ముఖ్యమంత్రిని చేసి మేము తెలంగాణ ఆకాంక్షలు, తెలంగాణ ఇవన్నీ, తెలంగాణ ఉద్యమ శక్తులను గౌరవించడం, ఉద్యమకాలను గౌరవించడం అని చెప్పేసి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు. ఇంకోటి సార్, ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ గారు జైలుకి వెళ్ళే అవకాశం ఉందని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. రేపు ఎల్లుండి నిజంగా వెళ్ళే అవకాశం ఉందా? కాంగ్రెస్ వాళ్లకు అధికారం వచ్చిన మరుక్షణం నుంచి వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే కేటీఆర్ గారిని ఏదో ఒక కారణంగా జైల్లో పెట్టాలన్నది కోరుకుంటున్నారు. ప్రతీకార రాజకీయాలకు తెరదీసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకు అంటే మనం చూసినాం కదా, ఆ రోజు రేవంత్ రెడ్డి మన కేటీఆర్ గారి సొంత బహుమర్ది రాజు పాకాల ఆయన తన సొంత గృహప్రవేశం సందర్భంగా ఫ్యామిలీ పార్టీ చేసుకుంటుంటే పోలీసులు 100 మంది పోలీసులను పంపించి డ్రగ్ అని అదని ఏదో చేద్దామని చేసి దొరికితే అక్కడ గింత ఏమాత్రం డ్రగ్ ఆనవాళ్ళు దొరకలే. మీరు చెప్పలేదు, నేను చెప్పలేదు, అది డ్రగ్ ఆనవాళ్ళు లేవు, ఏం లేదని స్వయంగా ఆ రైడ్ చేసినటువంటి ఆఫీసరే చెప్పారు. ఎక్సైజ్ జిల్లా సూపరింటెండెంట్ అధికారి, మహిళా అధికారి చెప్పారు. ఒకరికి పాజిటివ్ వచ్చింది, పంచనామా రిపోర్టులో కూడా చెప్పింది ఆమె. ఒకరికి పాజిటివ్ వచ్చిన మాట నిజం. ఎవరతను అప్పటికైనా ఐర్లాండ్ ఎక్కడో నెదర్లాండ్ దేశం నుంచి వచ్చినట్టు, అక్కడ డ్రగ్ అనేది లీగల్ గా కన్జ్యూమ్ చేసే లీగాలిటీ ఉన్నటువంటిది. అంతకంటే ముందు రోజే ఆయన అక్కడి నుంచి అక్కడి సిటిజన్ గా వచ్చి ట్రావెల్ చేసి ఇక్కడ జర్నీ వచ్చి దాంట్లో పాల్గొన్నాడు. ఒక్కసారి డ్రగ్ తీసుకుంటే 15-20 days దాని బాడీలో దాని ఆనవాళ్ళు ఉంటాయి. ఇవన్నీ కక్షపూరితమైన దాని 100 పాళ్ళు ఆ రోజు ఏదో చెప్పిందేంది మీరు? అప్పటికక్కడ ఆయన కేసులు అక్కడ దొరకకపోతే, డ్రగ్స్ సంబంధించి ఎటువంటి దానికి సంబంధించిన ఆనవాళ్ళు దొరకకపోతే అప్పటికప్పుడు కేటీఆర్ ఉంటున్నటువంటి విలాసులు నివాసం మీద
పోలీసులు పెద్ద ఎత్తున ఇదంతా అయిపోయిన తర్వాత దాడి చేసి పోలీసులు పోయి అప్పటికప్పుడు ఏదో ఒకటి అక్కడే ఒక డ్రగ్ పెట్టి ఇంట్లో దొరికింది అని కేటీఆర్ గారి మీద కేసు బనాయించాలని చూసిండ్రు. అప్పటికి అప్రమత్తమైంది జరిగినటువంటి కుట్ర, జరుగుతున్నటువంటి కక్షపూరిత ప్రతీకార రాజకీయ కుట్రని గమనించి అప్పటికప్పుడే అలర్ట్ ఉన్నారు. కాబట్టి కేటీఆర్ గారు అక్కడ ఉండేదంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఆ అడ్వకేట్స్ సమక్షంలో వచ్చేంత వరకు మీ లోపలికి రా అని చెప్పేసి నివారించడంతో అడ్వకేట్స్ అంతా వచ్చిన తర్వాత అక్కడికి వచ్చి చేస్తుంట అప్పటికి కూడా డోర్ వెనక నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఒక డ్రగ్ ఎంత అండి, చిన్న పాకెట్, చిన్న సాచెట్టును పడేస్తే సరిపోతుంది. వీళ్ళే తీసుకుపోయి ఇది తెలంగాణలో తెలుసు కదా, తెలంగాణలో 40-50 ఏళ్లుగా ఎన్కౌంటర్ ఎట్లా జరుగుతుందో తెలుస్తుంది. రాత్రి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి వాళ్ళని, తప్పుదు పెట్టేటటువంటి వాళ్ళని, రాత్రి వాళ్ళు నక్సలైట్లతో సంబంధాలు, సాహిత్యం అని వాళ్ళని మీద వేసి కేసులు బనాయించి జైళ్ళలో పెట్టేటటువంటి చరిత్ర తెలంగాణ తెలుసు. అట్లనే ఇక్కడ కూడా అధికార పవర్ పాలిటిక్స్ లో కూడా మొట్టమొదటిసారిగా అటువంటి కుట్ర చేసే ప్రయత్నం చేసి కేటీఆర్ గారి ఇంట్లో డ్రగ్ పెట్టి డ్రగ్ దొరికిందని చెప్పేసి ఇంకో పాకెట్ పెట్టి 2 ప్యాకెట్లు పెట్టి దొరికింది అక్కడ చెట్లాలు వేసినట్టుగా చేద్దామని చెప్పేసి చూస్తే అడ్డుకొని జాగ్రత్త పడటం వల్ల అక్కడ కూడా ఏమీ ఆనవాళ్ళు దొరకలేదు, కేసు పెట్టలేకపోయినారు. ఆ తర్వాత లగచెర్ల లంబాడీలు మా భూమి గుంజుకోవద్దని 8 నెలలుగా పోరాటం చేశారు. ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో లగచెర్లలో చేసిండ్రు, ధర్నాలు చేసిరు, రాస్తారోకులు చేసిరు, ర్యాలీలు చేసిరు, వినతి పత్రాలు ఇచ్చారు. వాళ్ళని పిలిచి ఒక్కరోజు కూడా మాట్లాడకపోగా ముఖ్యమంత్రి గారి సోదరుడు తిరుపతి రెడ్డి గారు దౌర్జన్యంగా ఏది ఏమైనా ఎవడు అడ్డొచ్చినా మేం ఆ భూముల్ని సేకరిస్తాం, తీసుకుంటామని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు ముఖ్యమంత్రి తిరుపతి రెడ్డి గారు. దానికి భయపడినటువంటి లంబాడీలు ఆ రోజు అక్కడికి పోయినటువంటి విచారణ పేరు మీద అక్కడ పోయేసరికి ఏది ఏమైనా మా భూమి గుంజుకుంటారు అన్నటువంటి భయంతో వాళ్లకున్న గత్యంతరం లేక తిరగబడ్డారు. వచ్చినటువంటి వ్యక్తి ఎవరని చూడలే. కోపం వచ్చిన తర్వాత భూమిని నమ్ముకొని ఆ భూమే బతుకుదెరువుగా, భూమే జీవనాధారంగా బతుకుతున్నటువంటి వాళ్ళు భయపడరు. తిరగబడి భూమి కాపాడుకోవడం కోసం మా గుంజుకోవటానికి ఇన్ని రకాలుగా వస్తున్నటువంటి దాంతో తిరగబడి చేసిరు, ధర్మాగ్రహాన్ని ప్రదర్శించారు. ఆ సమయంలో నీకేమైంది, అక్కడ ఏం చేయాలో తెలియక కలెక్టర్ గారే స్వయంగా నా మీద దాడి జరగలేదని చెప్పిండ్రు. అయినప్పటికీ కూడా దానికి ముందు అక్కడ స్థానిక మాజీ శాసనసభ్యుడు నరేందర్ రెడ్డి గారిని ఇరికించి, అవునండి, ఒక రోడ్డెక్కి పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు బాధితులు తప్పనిసరిగా ఒక ప్రతిపక్ష రాజకీయ పార్టీని ఆశ్రయిస్తారు, మద్దతు కోరుతారు. బహిరంగంగానే వచ్చిన వాళ్ళని దాపరికంగా రాలే. 100-200 మంది లగచర్ల బాధితులు 100-200 మంది లగచర్ల బాధితులు తెలంగాణ భవన్ కు వచ్చి కేటీఆర్ గారిని కలిసి, అయ్యా ముఖ్యమంత్రి గారు ఇట్లా దౌర్జన్యంగా మా భూమి గుంజుకుంటున్నాడు, మా మీద దౌర్జన్యం చేస్తుండ్రు, మాకెవరు దిక్కులేరు, మీరైన ఒక పార్టీ వచ్చి మమ్మల్ని మాకు ధైర్యంగా మేము మా పోరాటానికి మద్దతు నిలబడ్డానండి. కేటీఆర్ గారితో అంతకంటే నెల రోజుల ముందే అక్కడికి వచ్చి భవన్కి వచ్చేసి మొరపెట్టుకున్నారు. పోరా, ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఒక ప్రజలకు బాధ వస్తే ఆ వచ్చిన బాధని పరిష్కారం కోసం తప్పనిసరిగా బరాబరుగా పోతారు. అందుకే మద్దతుగా పోయిండు. ఎమ్మెల్యేకు అప్పచెప్పిండు కేటీఆర్ గారు. అక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారికి అప్పచెప్పిండు. టచ్లో ఉంటారు, పోరాటం చేస్తున్న వాళ్ళు టచ్లో ఉంటారు. ఏదైనా ఇష్యూ జరుగుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమకరంలో మాకు రోజు 100 ఫోన్లు వచ్చేది. సార్ ఇక్కడ మేము రోడ్డు మీద ధర్నా ఇస్తున్నాం, మీరు రుచిపోండి, మాకు సంఘీభావంగా ఉండండి అని ఇప్పటికీ ఉంటారు. ఖచ్చితంగా రోడ్ నేను ఇప్పటికీ జర్నలిస్ట్ గా ఏదైనా సందర్భం వచ్చినా నాకు ఫోన్లు చేస్తుంటారు, నేను పోతుంటాను, మా వాళ్ళని పంపిస్తుంటాను. ఖచ్చితంగా ఉంటాం. ఖచ్చితంగా ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళం, పోరాటం నుంచి ఎదిగి వచ్చినటువంటి వాళ్ళం. కాబట్టి ప్రజలకు ఏదైనా కష్టం వచ్చిందంటే, ఏదైనా సమస్య వచ్చిందంటే బరాబరుగా మాకు ఫోన్లు చేస్తారు, మమ్మల్ని ఆశ్రయిస్తారు, మా మద్దతు కోరుతారు, మా సంఘీభావాన్ని అడుగుతారు. ఈ సమస్యకి ఏదో రకంగా మీరు నిలబడి మాకు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి సమస్యను పరిష్కరించండి అని చెప్పేసి చెప్తారు. బరాబరుగా అటువంటి సందర్భంలో పోరాటం చేస్తాం. అట్లనే నరేందర్ రెడ్డి కూడా ఒక్కసారి కాదు 100 సార్లు ఫోన్ చేశారండి. స్థానికంగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వాడు, మొన్న అభ్యర్థి ఇదే రేవంత్ రెడ్డి గారి మీద ఓడిపోయినటువంటి వాడు, ఆయన ముఖ్యమంత్రి అయితే ఇంకా ఓడిపోయిన ఆయన ఇంట్లో పడుకుంటాడా? ప్రజలకు ఏదైనా సమస్య వస్తే రేపు రాజకీయం చేయాలి కదా, బరాబర్ పోతాడు. దాన్ని మీరు రాజకీయంగా చిత్రీకరించి
కుట్రపూరిత ప్రతీకార రాజకీయాలకు తెరదీసి ఆయనని అక్రమంగా అరెస్ట్ చేస్తారు. ఆయన అక్రమంగా అరెస్ట్ చేసి ఆయనకు సంబంధం లేకుండా ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఇచ్చినట్టుగా నేను కేటీఆర్ గారు చెప్తే ఇదంతా చేపించనని చెప్పినట్టుగా కన్ఫెషన్ స్టేట్మెంట్ అక్రమంగా మీరే రాసుకొని ఆయనకు చూపించి కేసీఆర్ మీద అప్పుడు కేసు బనాయించాలని చూస్తే అప్పుడు కోర్టు కదా ఆయన ఆ విషయం తెలిసి అదే పట్నం నరేందర్ రెడ్డి గారు మెజిస్ట్రేట్ ముందు చెప్పిండ్రు, ఈ కన్ఫెషన్ స్టేట్మెంటు నా పేరు మీద రాసినటువంటి స్టేట్మెంట్ నేను చెప్పలేదు, నాకు సంబంధం లేదు, పోలీసులు ఫోర్జరీగా నా పేరు మీద అబద్ధం రాసిండ్రు కాబట్టి ఇది చెల్లదని మెజిస్ట్రేట్ ముందు ఆయన అధికారికంగా చెప్తే అప్పుడు మెజిస్ట్రేట్ గారు జడ్జి గారు చొరవ తీసుకున్నందువల్ల కేటీఆర్ గారి మీద అప్పుడు జరిగింది. అప్పుడు కేసు పెట్టాలని చూసిరు. ఆ తర్వాత మొన్న ఈ ఫార్ములా రేస్ అని ఇంకోటని ఫోన్ ట్యాపింగ్ అని ఇవన్నీ జరుగుతుంది. అంటే కేవలం కేటీఆర్ గారిని ఏ విధంగా, ఎందుకంటే గడచిన సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి ప్రజలకి 420 హామీలని చెప్పి ఆశలు రేకెత్తించి ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి ఆ 420 హామీలని అమలు చేసే నిజాయితీ లేక, చిత్తశుద్ధి లేక ఇవాళ ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ కోసం రాజకీయం చేస్తున్నది. దాన్ని ప్రశ్నిస్తున్నటువంటిది, ఎండగడుతున్నటువంటిది బీఆర్ఎస్ పార్టీ బరాబర్కి వాళ్ళ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. అందుకోసం కేటీఆర్ గారిని జైల్లో పెడితే నైతికంగా ఈయనని జైల్లో పెడితే క్యాడర్ అంతా కూడా నైతికంగా దెబ్బతింటదన్న ఉద్దేశంతో కేటీఆర్ గారిని దౌర్జన్యం, ఎందుకంటే గడచిన సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గాలని చీల్చి చెండాడుతున్నటువంటి నాయకుడు కేటీఆర్ గారు. కేసీఆర్ గారి కుటుంబం మీదనే ఎందుకు అవినీతి ఆరోపణలు వస్తున్నాయి? అసలు కవిత గారి మీద కానీ కేటీఆర్ గారి మీద కానీ, లేదంటే హరీష్ రావు గారు మన కాళేశ్వరం ప్రాజెక్టు మీద కానీ, ఇవన్నీ ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ మీద ఎందుకు వస్తున్నాయి? కాబట్టి కదా తెలంగాణ ఉద్యమానికి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ ఉద్యమం అనేది 6.5 దశాబ్దాల ఉద్యమం. అందరం కూడా దాదాపు 96-97 నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి కొట్లాడినటువంటి వాళ్ళం. గద్దరన్న కావచ్చు, విమలక్క కావచ్చు, మారోజు వీరన్న, బెల్లి లలిత, ఇట్లా అందరూ కూడా రకరకాల పేర్ల మీద వాళ్ళ మలిదశ ఉద్యమాన్ని 94-95 నుంచి మలిదశ ఉద్యమం జరిగింది. జరిగిన తర్వాత జరిగింది ఏంటంటే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ కాంగ్రెస్ పెద్దలు మిలాఖత్ ఈ తెలంగాణ ఉద్యమాన్ని, ఏది ఏమైనా కూడా తెలంగాణ ఉద్యమం ఒక్కసారి కనుక అంటుకుంటే మనం రాజకీయం చేయలేం. తెలంగాణని ఆంధ్ర నాయకులకి ఎవరికైనా కాంగ్రెస్ పెద్దలే, ఇక్కడ కాంగ్రెస్ అని ఇంకెవడైనా కూడా ఏంటంటే వెన్నెముక లేనటువంటి నాయకులు. ఆ ఆంధ్ర పెద్దల కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం మాట్లాడేటోళ్ళు, గొంతులు దించుకునేటోళ్ళు తప్ప తెలంగాణ అస్తిత్వం కోసం కానీ, తెలంగాణ ప్రయోజనాల కోసం కానీ ఎన్నడూ మాట్లాడే ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు కాదు. అదే చేసి ఉంటే ఇవాళ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎక్కడో 36 కిలోమీటర్ల పైన కట్టాల్సినటువంటి నాగార్జున సాగర్ ఇవాళ కిందికి పోయి గుంటూరు జిల్లా బాటల కిందికి పోతుంది. అదే పైన కట్టాల్సినటువంటి ఆల్మట్టికి జూరాలకు మధ్యన కట్టాల్సినటువంటి ఎగువ కృష్ణ ప్రాజెక్టు కిందికి వచ్చి వంకల దగ్గర శ్రీశైలం ప్రాజెక్ట్ ఎందుకు అవుతుంది? ఆ రోజు ఇక్కడ కట్టాల్సినటువంటి ఎగువ కృష్ణ, ఇక్కడ ఒరిజినల్ ప్లేస్ లో కట్టాల్సినటువంటి మన నందికొండ ప్రాజెక్టు అక్కడ కట్టి ఉన్నా కూడా ఇవాళ నల్లగొండ, దక్షిణ తెలంగాణ అనేది ఇవాళ తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ లాగా 50 ఏళ్ల క్రితమే సస్యశ్యామలమయ్యేది వరద కాలువలతోటి. కానీ ఆ గోస బట్టిచ్చిండ్రు, అరిగోస బట్టిచ్చారు. దాదాపు 60 సంవత్సరాలు నీళ్లు లేక, తాగనీళ్ళు లేక, సాగునీళ్ళు లేక, కరువుతోటి, దుర్భిక్షంతో, వలసలతోటి తెలంగాణ అల్లాడింది ఈ నాయకుల పుణ్యాన్ని. ఎందుకంటే వాళ్ళ ప్రయోజనాల కోసం వీళ్ళు డ్యాన్సులు చేయటం తప్ప ఇక్కడ ప్రజల ప్రయోజనాల కోసం ఎన్నడూ నిలబెట్టేవాళ్ళు కాదు. ఆ వ్యక్తిత్వం లేదు, ఆ వెన్నుపూస కూడా లేదు. అయితే ఇవాళ ఆ క్రమంలోనే ఎప్పుడైతే తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ, నేను పేర్లు చెప్తున్నా, ఆ పేర్ల మీద తెలంగాణ ఉద్యమం, ప్రజా ఉద్యమం, భావజాల వ్యాప్తి జరుగుతుందో, మలిదశ ఉద్యమం బీజాలు పడ్డాయో, అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు గద్దరన్న మీద 6 తూటాలు పేల్చిండు. గద్దరన్న నక్సలైట్గా ఉన్నందుకు తూటాలు పేలి ఆయన మీద, తెలంగాణ జెండాను ఎత్తుకున్నందుకు గద్దరన్న మీద తూటా వెళ్ళింది.
6 తూటాలు వెళ్ళాయి. సత్యంత వరకైనా తుది శ్వాస వరకు ఒక తూటాన్ని వెన్నుపూసలోనే మోసినటువంటి వాడు. అయిపోయింది. ఇంకో ప్లాట్ఫామ్గా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి, సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి బెల్లి లలితను 16 ముక్కలు చేసిండ్రు. మారోజు వీరన్న అయినా నిలబడినటువంటి మారోజు వీరన్నని బూటక ఎన్కౌంటర్లో కాల్చి చంపినరు. ఇంకో సాంస్కృతిక ఉద్యమానికి ఇంకొక నాయకుడుగా ఉన్నటువంటి ఐలన్నని పద్మాక్షి గుట్టల్లో ఎన్కౌంటర్లో కాల్చి చంపినరు. ఇవన్నీ మీ చరిత్ర ఇవాళ ఈ తరానికి తెలియకపోవచ్చు, చరిత్ర ఊరికే పోతుందా? అట్లా తెలంగాణ ఉద్యమాన్ని, ప్రజా ఉద్యమాన్ని అణిచివేసి ఒక భయానక వాతావరణం సృష్టించి అందరూ కూడా బుద్ధిజీవులు, తెలంగాణకు సమనేటటువంటి వాళ్ళు కూడా కొంత భయానక వాతావరణంలోకి నెట్టి మాట్లాడటానికి ఒక అప్రజాస్వామిక, నిరంకుశ, దుర్మార్గ యుద్ధ వాతావరణంలోకి తెలంగాణకు నెట్టిన నేపథ్యంలో ఆ యుద్ధ వాతావరణము, అప్రజాస్వామిక వాతావరణం, నిరంకుశ వాతావరణము రాజ్యమేలుతున్న నేపథ్యంలో తెలంగాణ ఉద్యమానికి ఒక రాజకీయ వేదికని సృష్టించి ఆ రాజకీయ ఉద్యమంగా మలిచి తెలంగాణ గొంతుకు, ఒక ప్రజాస్వామిక గొంతుకకు స్పేస్ను సృష్టించినటువంటి వాడు, ప్రజాస్వామిక వాతావరణాన్ని కల్పించినటువంటి వాడు కేసీఆర్ గారు. కల్పించి దాన్ని ఒక తుది కంట లక్ష్యం నెరవేరేంత వరకు వ్యూహాత్మకంగా రాజకీయ నైపుణ్యతతోటి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి నాయకుడు కేసీఆర్. ఆ తర్వాత కూడా చాతుర్యంతో, రాజకీయ చాతుర్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత తెలంగాణ 10 ఏళ్లలో తెలంగాణను తీసుకొచ్చిన తెలంగాణలో తెలంగాణని సాగునీటి రంగంలో, విద్యుత్ రంగంలో, సంక్షేమ రంగంలో, మౌలిక సదుపాయాల రంగంలో, వ్యవసాయ రంగంలో, ప్రతి రంగంలో అద్భుతంగా ఇవాళ దేశంలోనే తలమానికంగా తెలంగాణని అన్నిటికంటే విడమర్చి నిలబెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. దానివల్లే జరిగింది. అప్పటి వరకు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న టైంలో అందరూ మాట్లాడారు కదా. ఇవాళ ఎవరైతే మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో, కేసీఆర్ కుటుంబాన్ని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఆ రోజు మాట్లాడిన మాట ఏంది అందరికీ తెలుసు. ఆ రోజు వాళ్ళందరూ మాట్లాడినటువంటిది చాలా స్పష్టంగా తెలుసు. ఎవరికి మీరు వంత వాడినో తెలుసు. ఆ రోజు చెప్పిన మాట ఏంది? తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం వస్తుంది, తెలంగాణ వస్తే ముస్లింల రాజ్యం వస్తుంది, మత ఘర్షణలు వస్తాయి, తెలంగాణ వస్తే నయా పైసా ఉండదు, తెలంగాణ వస్తే ఇక్కడ చీకటి రాజ్యం అంటే కరెంట్ ఉండదు, నీళ్లు ఉండదు, పరిపాలన ఉండదు, తెలంగాణ అస్తవ్యస్తమవుతుంది, తెలంగాణ ఒక అనాథ అవుతుంది అని చెప్పేసి స్క్రీన్లు పెట్టి చెప్పినటువంటి మేధావులు వీళ్ళు, మహానుభావులు, గొప్ప గొప్ప నాయకులు. ఆ చెప్పేటోళ్లకు చెప్పట్లు కొట్టినటువంటి వాళ్ళు వీళ్ళు, చెప్పేటోళ్లకు వత్తాసు పలికినటువంటి తొత్తులు వీళ్ళు ఇవాళ మాట్లాడేటటువంటి వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో తెలంగాణని వాళ్ళ విద్యుత్ రంగంలో నెంబర్ 1గా, దేశంలోనూ విద్యుత్ వినియోగంలో నెంబర్ 1గా. విద్యుత్ దాంట్లో కుంభకోణం జరిగిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదే చెప్తున్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏం తెలుసు? ఆయనకు ఆ రోజు చూపించారు, ఆయనకి ఏం తెలుసు? ఆయనకి ఏం లెక్కలు తెలియదు. నేను చెప్తున్నా, ఆయనకి ఏం తెలియదు. ఉత్తమైన ఒర్లూరు తప్ప ఏం తెలియదు ఆయనకు, ఏం తెలియదు. ఒర్లూరు తప్ప మంత్రి పదవి ఇచ్చారు ఆ రోజు. మరి అనుకుంటే పులిచింతల 2004 కంటే ముందు పులిచింతల ప్రాజెక్టు మీద పోయి డాన్సులు చేసిండు. పులిచింతల ఎట్లా కడతారు, మా నల్గొండని ఎట్లా ముంచుతారు అని మోటార్లు బగలగొట్టిండు. మరి తెలంగాణ వచ్చింది ఆ 2004 తర్వాత. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత కాగానే పోయి అదే కాంట్రాక్ట్ తీసుకొని ఆయన పని చేసుకున్నాడు. ఎందుకు ఇంకా మరి ఇవాళ నేను అడుగుతున్నా, తెలంగాణ విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి 2014 నాటికి తెలంగాణ ఎంత 7,000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నది 2014 నాటికి. కానీ ఇవాళ ఎంత వచ్చింది? 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. ఎన్ని రెట్లు పెంచిండు? ఎక్కడి నుంచి వచ్చింది? యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ అంత కుంభకోణం కదా. మొన్న పోయి ఎందుకు ముఖ్యమంత్రి నువ్వు మీ మంత్రులంతా పోయి గొప్పగా ఎందుకు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేసిండ్రు? అదే దామర్చర్ల పవర్ ప్రాజెక్ట్ ని గొప్పగా చెప్పుకున్నారు కదా, భద్రాద్రి ప్రాజెక్ట్ కదా. ఎందుకు అంటే వీళ్ళు అన్ని అబద్ధాలు, వీళ్ళకి ఏమి తెలియదు. తెలంగాణ అంటే ప్రేమ లేదు, మోసం, నటన. తెలంగాణ రాజకీయం కావాలి, తెలంగాణ ప్రజల మీద పెత్తనం కావాలి, తెలంగాణ ప్రజల నెత్తి మీద వీళ్ళు కూర్చొని పెత్తనం చేసి వీళ్ళ సంపాదన, వీళ్ళ రాజకీయం, వీళ్ళ వైభవం చేసుకోవటమే తప్ప వీళ్ళకి ఇంకేం తెలియదు. వాటన్నిటికీ కేసీఆర్ అడ్డంకిగా ఉన్నాడు కాబట్టి కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసిండ్రు. కేటీఆర్ ని, కవితని, హరీష్ రావు గారిని వీళ్ళెవ్వరు కూడా
రాత్రిగా రాలే. 2005 నుంచి 2001 నుంచి ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళే. కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు, కవిత గారు, అందరూ కూడా. ఇప్పుడు ఒకటి సార్, కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అవినీతి జరిగిందంటారా, జరగలేదంటారా? అక్కడ వాళ్ళ మాటల్లో ఎంత నిజాయితీ ఉందో, నిజం ఎంత ఉందో ఒకటే మాట. ఆ రోజుల్లో ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ రోజు వరకు ఖర్చు పెట్టింది 96,000 కోట్లు మాత్రమే. కానీ వీళ్ళు 3 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నది ఏంటంటే 1,00,000 కోట్లు తిన్నారు, 1,00,000 కోట్లు తిన్నారు, 1,00,000 కోట్లు తిన్నారు అన్నారు. మరి వీళ్ళకే తెలవాలి. ఇందాక మీరు అన్నారు కదా, ఎంత పెద్ద మేధావులో వీళ్ళు, ఎంత జ్ఞానవంతులో అదే తెలవాలి. 96,000 కోట్లు ఖర్చు పెట్టిన దగ్గర 1,00,000 కోట్లు ఎట్లా తింటారో లెక్కలు మరి వీళ్ళకే తెలవాలి. గణాంకాలు మీరనే చెప్పాలి. ఆడ ఖర్చు పెట్టింది 96,000 కోట్లు. ఇప్పటికీ 1,00,000 కోట్లు ఎట్లా తినడం సాధ్యమవుతుంది అనుకుందాం. ఇంకా మొత్తం ఇక పెట్టిన ప్రతి పైసా ఖర్చు డ్రా చేసుకొని ఇంట్లో అకౌంట్లో పెట్టి సూట్ కేసులు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారా? మాట్లాడేటటువంటి బుద్ధి ఉండాలి. ఇప్పుడు వీళ్ళకి లేకపోయినా మాట్లాడేళ్ళకు విజ్ఞత ఉంది, బుద్ధి ఉన్నది, జ్ఞానం ఉన్నది. ఇవాళ ఆడ కాళేశ్వరం అనే ప్రాజెక్టు వీళ్ళకి తెలియదు. తెలంగాణ ఉద్యమం మాకు తెలుసు, నీళ్ళ కోసం ఎంత గోసపడ్డాము, తండ్లాయనము. కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ ఖచ్చితంగా ఉత్తర తెలంగాణకు ఎప్పటికైనా వరప్రదాయిని. మొత్తం తెలంగాణని, తర్వాత హైదరాబాదు, ఇటువంటి సాగునీటి హైదరాబాద్, ఉత్తర తెలంగాణ ప్లస్ హైదరాబాద్, ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్ నగరానికి శాశ్వతంగా సాగునీటి, తాగునీటి, పారిశ్రామిక అవసరాలకు ఎప్పటికైనా ఒక అద్భుతమైన వరప్రదాయిని, కల్పవృక్షము కాళేశ్వరం. ఇవాళ మీరు చెప్తున్నారు కదా, నేను అడుగుతున్నాం, ప్రాణహిత, మీరు చెప్పే ప్రాణహిత చెవెళ్ళనే ఎప్పుడు మొదలుపెట్టిండ్రు? 2008లో శంకుస్థాపన చేశారు. 7,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎందుకు పూర్తి కాలే? 10 ఏళ్లలో. ఇవాళ 2004 నుంచి 2014 దాకా తెలంగాణలో జలయజ్ఞం పేరు మీద మీరు చేసిన పని ఏంటంటే మొబలైజేషన్ అడ్వాన్సులు, అంటే పని కూడా మొదలు పెట్టక ముందే 100 కోట్లని 1000 కోట్లని మొబలైజేషన్ అడ్వాన్సుల పేరు మీద దోచుకు తిన్నటువంటి వాళ్ళు ఈ కాంగ్రెస్ నాయకులు, ఇలా మాట్లాడేటటువంటి వాళ్ళు. అందుకే ప్రాజెక్టుల మీద మీరు ఎప్పుడో మొదలు పెట్టినటువంటి ప్రాజెక్టు ఆ రోజు 2014 నుంచి 2014 దాకా ఈడ తెలంగాణలో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, పైన ఉన్నటువంటి మహారాష్ట్రలో అధికారంలో ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ కొంతకాలం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు. మరి ఇదే ప్రాణహిత చెవెళ్ళకి మీరు గడిచిన 10 ఏళ్లలో అప్పుడు మీరు ఆ కాలంలో ఒక్క అనుమతి ఎందుకు తీసుకురాలేకపోయినారు? ఎందుకు పైన ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఎందుకు ఒప్పించలేకపోయినారు? ఎందుకు చేయలే? అదే ప్రాణహిత చెవెళ్ళ మీరు చెప్పినట్టుగా పూర్తి చేస్తుంటే ఇవాళ మీరు అన్నటువంటిది కాళేశ్వరం ప్రాజెక్ట్ అవసరం వచ్చేది కాదు కదా. మరి ఎందుకు చేయలేకపోయినారు? మొదలుపెట్టింది 2008లో కదా. మీరు కేవలం కాంట్రాక్ట్లు దోచుకోవటం తప్ప ప్రజలకు నీళ్ళు ఇచ్చేటటువంటి ఉద్దేశం లేదు. అందుకే 50 ఏళ్లల్లో రాష్ట్ర 65 ఉమ్మడి రాష్ట్రంలో 65 సంవత్సరాలలో 50 సంవత్సరాలు తెలంగాణను పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, అప్రతిహాతంగా పరిపాలించింది. మరి మీరు ఎందుకో తెలంగాణకు సంబంధించినటువంటి కృష్ణానది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ, గోదావరి నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ ఒక్కటి కూడా ఎందుకు పూర్తి చేయలేదు? 65 ఏళ్లలో 65-70 సంవత్సరాలు ఇద్దరు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ కలిసి రాష్ట్రాన్ని పరిపాలించింది. వేరే ఇంకెవరు లేరు కదా. 2014 దాకా టీఆర్ఎస్ పార్టీ లేదు కదా, కేసీఆర్ గారు లేరు కదా. మరి ప్రతి ప్రాజెక్టు పెండింగ్ ప్రాజెక్ట్ అయింది తెలంగాణ. ఎందుకు పెండింగ్ ప్రాజెక్ట్? జూరాల, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, ఎస్ఎల్బిసి ప్రతి ప్రాజెక్టును కూడా ఉద్దేశపూర్వకంగా వివాదాస్పద ప్రాజెక్టుగా పొరుగు రాష్ట్రాలతోటి వివాదాలు అయ్యేటట్టుగా పెట్టి డిజైన్లు అట్లా చేసి అమలుకు నోచుకోకుండా సంవత్సరాలు దశాబ్దాలు 30 ఏళ్ళు 40 ఏళ్ళు మా ఎస్ఎల్బిసి నల్గొండకి సంబంధించినట్టు ఎస్ఎల్బిసి 1979 అండి మొట్టమొదటిసారి శంకుస్థాపన చేసింది. ఇవాళ ఎందుకు సిగ్గుండాలి? ఆ పార్టీ ఎస్ఎల్బిసిని మీరు 1979లో మొదటిసారి శంకుస్థాపన చేసి ఇప్పటి వరకు పూర్తి చేయలే. మీరు ఇప్పుడు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా.
అటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణకు నీరు పుష్కలంగా ఉన్నటువంటిది గోదావరి నది కాబట్టి ఆ గోదావరి నీటిని పూర్తిగా వినియోగంలోకి తెస్తే దక్షిణ తెలంగాణకు మేజర్గా కృష్ణానది ఉంటుంది. ఆ కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువ కాబట్టి దాన్ని ప్రాజెక్టులు అవసరాలేమో పెండింగ్ ప్రాజెక్టులు అవసరాలేమో కృష్ణానదిలో ఉన్నాయి, వాటర్ అవైలబిలిటీనేమో గోదావరిలో ఉంది. కాబట్టి బ్యాలెన్స్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ వాటిని ముందు కాళేశ్వరాన్ని పూర్తి చేసి ఆ కాళేశ్వరం నీటిని కూడా మిషన్ భగీరథ కోసం హైదరాబాదు తాగునీటి పారిశ్రామిక అవసరాలకు కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి మిగతాన్ని చేసి ఒక అద్భుతమైన ప్లాన్ చేసి ఒక తెలంగాణలో రైతు కష్టాలను తీర్చేటటువంటి ప్లాన్ చేసినటువంటి వాడు కేసీఆర్ గారు. సబ్సిక్వెంట్గా దక్షిణ తెలంగాణలో నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, డిండి ఎత్తిపోతల్ని టేకప్ చేసి ఇవాళ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి డిజైన్ చేసినటువంటిది, ప్రతి ఎకరానికి నీటి వాళ్ళన్నటువంటిది తీసుకొని డిజైన్ చేసినటువంటి ప్రాజెక్టులు ఇవి. వాటిని పక్కకు పెట్టి మీరు ఆ రోజు అటు పాలమూరు రంగారెడ్డి విషయంలో కానీ ఇటు కాళేశ్వరం విషయంలో కానీ అడుగడుగున రకరకాలమైనటువంటి వివాదాలు, న్యాయ వివాదాలు, రాజకీయ సమస్యలను సృష్టించి అవి పూర్తి కాకుండా అడ్డం పడి అయినా కూడా కేసీఆర్ గారు చాతుర్యంతో తనకున్న అనుభవం, సుదీర్ఘకాల అనుభవంతో ఒక రాజకీయ చతురతని ప్రదర్శించి వాటిని ఒక్కొక్కటి సమస్యల నుండి పరిష్కరించినందుకు గత్యంతరం లెక్క వాళ్ళ వాటిని అవినీతి అనేటువంటిది చేస్తారు. ఎస్, ఒక ప్రాజెక్టు ఏదైనా జరిగినప్పుడు, భారీ నీటి ప్రాజెక్ట్ జరిగినప్పుడు, నిర్మాణం చేసినప్పుడు కొన్ని సాంకేతికమైనటువంటి సమస్యలు వస్తాయి ఎక్కడో దగ్గర. దేశంలో ఏ ప్రాజెక్టు విషయంలో రాలేదో చెప్పండి. మాట్లాడేటటువంటి వాళ్ళు ఆ రోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణ సందర్భంలో ఆ రోజు సమస్యలు రాలేదా? శ్రీశైలం ప్రాజెక్టు సందర్భంలో రాలేదా? బాక్రానంగల్ ప్రాజెక్టు సందర్భంలో రాలేదా? ఇవాళ ప్రపంచంలో అత్యద్భుతమైనటువంటి ప్రాజెక్టు చైనాలో 3 Gorges రివర్. ఆ 3 Gorges ప్రాజెక్ట్ కట్టే సందర్భంలో ఎన్ని రకాల సమస్యలు వచ్చినాయో, ఎన్నిసార్లు కొట్టకపోయిందో అక్కడ తెలుసు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక సంకల్పంతో దాన్ని పూర్తి చేసుకున్నారు. గట్లనే కాళేశ్వరం విషయంలో కూడా కేసీఆర్ గారు ఒక సంకల్పంతో ఇక్కడ తెలంగాణ ప్రజల ఆర్ద్రత, గోస, కష్టాల్ని, కన్నీళ్ళని తెలిసినటువంటి వాడు కాబట్టే ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా వ్యూహాత్మకంగా అనుసరించి అటు పొరుగు రాష్ట్రాలతోటి ఇక్కడ స్థానికంగా అందరినీ ఒప్పించి తను పూర్తి చేయగలిగిండు. అనుకోని పరిస్థితుల్లో అది మేడిగడ్డ రిజర్వాయర్. మేడిగడ్డ అంటే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, గుర్తుంచుకోవాల్సింది. ఒక్క మేడిగడ్డ రిజర్వాయర్ లో 2-3 పిల్లర్లు కుంగుబాటు గురైంది. అక్కడ అవి జరిగిన సందర్భంలోనే దురదృష్టవశాత్తు ఎన్నికలు వచ్చినాయి. ఆ సమయంలోనే ప్రభుత్వము నీకు వెంటనే గవర్నమెంట్ రాగానే వాటిని కనుక జాగ్రత్త చేసి ఉంటేనే చేయాలి. కానీ కుట్రపూరితంగా వెంటనే చర్యలు తీసుకోకుండా రాజకీయం కోసము దాన్ని నెలల తరబడి పెండింగ్లో పెట్టేసరికి ఏమైందంటే కొంచెం తీవ్రత పెరిగింది. అయినా కూడా సమస్యని సాంకేతికంగా పరిష్కరించుకునే సమస్యనే. నేను అడుగుతున్నానండి, మన సొంత ఇల్లు లేకపోతే ఏదో మనకు ఏదైనా జరిగినప్పుడు నిర్మించుకుంటున్నప్పుడు ఒకటి పొరపాటు ఏదో ఎక్కడో టెక్నికల్ మేస్త్రి చేసిన పొరపాట్లోనో, ఇంజనీర్ చేసే పొరపాట్లోనో, అక్కడ పనోడు చేసిన నిర్లక్ష్యం వల్లనో ఏదన్నా పిల్లరో లేకపోతే ఎక్కడో గోడలో క్రాక్ వస్తే ఆ ఇల్లు మొత్తం కూలగొట్టుకుంటామా? 1. 2, ఆ ఇల్లు కూలగొట్టే సందర్భంలో అక్కడ చేసే వర్కరు ఎవరో ఒకరు పొరపాటు చేస్తే, మేస్త్రినో ఇంజనీరో లేకపోతే వర్కర్ ఎవరికో నిర్లక్ష్యం చేసి జరిగిన సమస్య వస్తే ఆ ఇంటికి ఏదైనా సాంకేతికంగా క్వాలిటీలో తేడా వచ్చిందనుకోండి, ఆ ఇంటి ఓనరే కుంభకోణం చేసి ఆ ఇల్లుని నాసిరకంగా కట్టుకున్నట్ట, ఆ ఇల్లుకు నిర్మాణంలో అవినీతి చేసి ఆ ఇంటి ఓనరే అవినీతి చేసి పక్కకు దాచుకున్నట్ట. మాట్లాడేటటువంటి వాళ్ళకి అర్థం ఉండాలి, ఒక విజ్ఞతతో మాట్లాడాలి. ఇలా కాళేశ్వరం అనేది ఎప్పటికైనా తెలంగాణకు వరప్రదాయిని. దాని ఔన్నత్యం, గొప్పతనం ఇప్పటికి అర్థం కాదు, 2-3 ఏళ్ల తర్వాత తెలంగాణ సమాజానికి, దేశానికి అర్థమవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. సార్, ఇంకోటి తెలంగాణలో ఇప్పుడు ఒక ప్రజెంట్ ఇష్యూ నడుస్తుంది, అల్లు అర్జున్ గారిది అండ్ రేవంత్ రెడ్డి గారి. అల్లు అర్జున్ గారు ఒక సక్సెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవడం వల్లే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి ఒక రోజు నైట్ జైల్లో ఉంచారని అంటారు. ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు వెంకట్ గారు అల్లు అర్జున్ విషయంలో సినిమాకి ఆ రోజు జరిగినటువంటి సంఘటన మన అందరికి తెలుసు. అది ఒక
ఆ సంఘటన ఒక ఆమె చనిపోవటాన్ని ఎవరం కూడా అందరికీ బాధ అనిపిస్తుంది. అదొక ఊహించినటువంటి సంఘటన. అవును. దాని అల్లు అర్జున్ కారణంగా చనిపోయింది కాదు, అంటే అల్లు అర్జున్ వచ్చినందుకే కదా సార్ అది. వచ్చినందుకు నేను చెప్తాను అట్ట అదే అనుకుంటే. ఎందుకంటే ఒక సినిమా సెలబ్రిటీనో ఇంకేదో ఓ స్పోర్ట్స్ స్టారో ఓ క్రికెట్ స్టారో వచ్చినప్పుడు జనాలు కొంచెం ఎగబడతారు, అది సహజం, అది ఉన్నటువంటి. దానికి సంబంధించి మాట్లాడితే ఇంకా సబ్జెక్ట్ వేరేగా ఇంకోటి ఉంటుంది, అది కరెక్టా రైటా జనాలు ఎర్రబడటం అనేది అది వేరు. జనం వెర్రివేలం, దానికి నేను అదే మాట మాట్లాడతాను, వెర్రివేలం అది ఉంటుంది. అయితే వాస్తవంగా ఆ చావుకు కారణము అల్లు అర్జున్ కాదు. సరే, ఆయన వచ్చిన నేపథ్యంలో సందర్భంలో జరిగింది అది, కానీ ఆయన కారణం కాదు, అది గమనించాలి మనం. అయితే దానికి నిజంగా కూడా ప్రభుత్వం కొంత ఒక సంఘటనగా దానికి అది అల్లు అర్జున్ కారణం కాదు, లేకపోతే ఇంకెవరు లేకపోతే కాదు. సరే, ప్రజలు ఏంటంటే ఆ ఒత్తిడిలో ఆ టైంలో జరిగింది, ఆమె చనిపోవటము బాధ అనిపిస్తుంది, బాధ. దానికి అల్లు అర్జున్ బాధ్యుని చేసి అరెస్ట్ చేయటము, రాత్రి అరెస్ట్ చేయటం అనేది ఏంటంటే కేవలం కక్షపూరిత రాజకీయాలు, దాని వెనక ఇంకేదో తెర వెనక రాజకీయాలు వేరే ఉన్నాయి. సరే, ఇప్పుడు మనం అంత వివరంగా పోతే అది నేను ఒకటే అడుగుతున్నా, నిజంగా మీకు అంత ఉంటే చావు, రేవతి చావైనా ఎవరి చావైనా మనకు ఎవరి చావైనా ఏ అకారణంగా ఎవరు చనిపోయినా బాధ అని అనిపిస్తుంది. నీ సొంత ఊర్లో, ముఖ్యమంత్రి గారి సొంత ఊర్లో ఆ ఊరి మాజీ సర్పంచి సాయిరెడ్డి అని వాళ్ళ సోదరుల పేర్లు రాసి వీళ్ళ వేధింపుల కారణంగా నేను చచ్చిపోతున్నా అని చెప్పి లేఖ రాసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరుల పేర్లు రాసి లేఖ రాసి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది సర్పంచ్ ఆయన సొంత ఊరు. ఓకే, ఇదైతే అందరం చూసినాం కదా. మరి ఆ చౌక్ కారణం మీ సోదరులే కదా, అరెస్ట్ చేయాలి కదా, మరి అరెస్ట్ క్రిమినల్ కేసులు పెట్టాలి, అరెస్ట్ చేయాలి కదా. మరి అక్కడేమైంది మీ నిజాయితీ? అక్కడేమైంది ఎదిగేయలే? కరెక్ట్ అయినా కాదా? సొంత తమ్ముళ్ళనా? సొంతలే కదా. రెండు, ఇవాళ మీ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి విద్యాశాఖలో ఉన్నటువంటి విద్యా చదువులు ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో మీ నిర్లక్ష్యం వల్ల ఇప్పటికీ దాదాపు 55 మంది పిల్లలు చనిపోయినరు గురుకుల విద్యా సంస్థలో తెలంగాణ రాష్ట్రంలో. మరి దానికి బాధ్యులు ఎవరు? మీరే కదా. మీరైనా కావాలి, లేకపోతే మీ మంత్రులనే కావాలి. మరి మీ మీద పెట్టాలి కదా క్రిమినల్ కేసులు, పెట్టండి. అట్లాగే రేవతి కుటుంబానికి మీరు చెప్పారు కదా, మరి అట్లాగే ఆ అల్లు అరవింద్ సంఘటన వల్ల చనిపోయిన రేవతి కుటుంబం 2 కోట్లు ఎట్లు ఇచ్చారో, గురుకుల పాఠశాలల్లో మీ నిర్లక్ష్యం వల్ల చనిపోయినటువంటి ప్రతి విద్యార్థి కుటుంబానికి 2 కోట్లు ఇవ్వండి. ఇటువంటి బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇచ్చిందే గవర్నమెంట్ కదా సార్. పర్మిషన్ ఇచ్చింది కదా, ఇవాళ కొత్త కాదు. బెనిఫిట్ షోలకు ఎప్పటి నుంచో పర్మిషన్లు ఇస్తారు. ఒక బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇచ్చిన తర్వాత బెనిఫిట్ షో అంటేనే టిపికల్గా ఉండేది ఒక ఆర్థికంగా కొంత బూస్టప్ చేసుకోవటానికి చేసే ఒక ఈవెంట్. దాంట్లో సెలబ్రిటీలు రాకపోతే దానికి ఉండనే ఉండదు. మరి మీరు అంతా పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఆ స్థాయిలో సెక్యూరిటీని వాళ్ళ హాస్పిటల్, వాడు సినిమా థియేటర్, సంజయ్ థియేటర్ యాజమాన్యం బహిరంగ వాళ్లకు అఫీషియల్ గా రిక్వెస్ట్ పెట్టింది కదా, ఆ లెవెల్ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి కదా, ఆ భద్రత చేయాలి కదా. ఎందుకు చేయలే? ప్రభుత్వం ఫెయిల్యూర్ కదా. మరి అట్లా అనుకుంటే వాళ్ళు అక్కడ ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్ చేశారు, జనాలు ఎక్కువైపోయారు, వాళ్ళ బౌన్సర్స్ కూడా తోసేయడం వల్ల కొంచెం అలా జరిగిందని అంటారు కదా. ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఇప్పుడు మరి అట్టయితే మరి కాదు అల్లు అరవింద్ తప్పుడు కాదు కదా. మీరు చెప్పేది నిజమైతే అల్లు అరవింద్ కూడా తప్పు కాదు. నీకు క్రౌడ్ ఎంత వస్తుంది, ఎటువంటి క్రౌడ్ వస్తుంది, నేచర్ ఆఫ్ క్రౌడ్ స్వభావం కూడా ఉంటుంది, వచ్చే జనాల స్వభావం కూడా, ఆ స్వభావం ఎట్లుంటుంది, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనేది మీరు సెక్యూరిటీ ఆ స్థాయిలో భద్రత. గవర్నమెంట్ అనేది ఏంటంటే అల్లు అర్జున్ మామూలుగా వస్తే సరిపోయేది, ఎక్కడ సుదర్శన్ థియేటర్ నుంచి ఆయన కార్లో లేచి చెయ్యి ఊపుతూ అంత చేస్తా అన్ని అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న థియేటర్స్ నుంచి అందరూ జనాలు ఒకే దగ్గరికి గుమ్ము కొడతారు, 1000 మంది అయిపోయారు. దానివల్ల అల్లు అర్జున్ వల్లే ఆ అమ్మాయి రేవతి అనే అమ్మాయి చనిపోయిందని అంటారు. సినిమా స్టార్స్ కానీ స్పోర్ట్స్ స్టార్స్ కానీ వచ్చినప్పుడు ప్రజల్లో ఆ వేలం వెర్రి ఉంటుంది. ఆ సినిమా స్టార్స్ వచ్చినప్పుడు వాళ్ళ నుంచి వాళ్ళు సహజంగా అభివాదం చేసుకుంటూ వస్తారు. అది నేను అడుగుతున్నా, మీరు అంతా పెద్ద మనుషులు, సినిమా ఆడంటేనే అది ఒక ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చింది, అభిమానులు వచ్చింది. మీరు ఒక ముఖ్యమంత్రిగా
ఖమ్మము వరద బాధితులను పరామర్శిస్తేందుకు పోయినరు. ఎన్నికల సభ లెక్క టాప్ లేని జీపేకి మీరు మీ మంత్రులు చేతులు ఊపుకుంటూ పోయి సిగ్గు లేదా మాట్లాడటానికి? వరద బాధితులు ఇల్లు గాలి వరదలో మునిగిపోయి బురదలో ఉండి నీళ్లలో ఉండి కొట్టుకుపోయి ఏడుస్తుంటే అక్కడికి పోయి పరామర్శించడానికి పోయి వాళ్ళని ఆదుకోవటానికి పోయి మీరు చేసిన పని ఏందా? మీరు పోయింది ఏంది? చేతులు ఊపుకుంటే టాప్లో జిప్పిపోయినరు. మాట్లాడేటప్పుడు అర్థం ఉండాలి. మీరు ఎప్పుడో కాదు కదా, అంతకంటే 2 నెలల ముందే కదా వరద బాధితుల దగ్గరికి పోయే పద్ధతి అదా? వాడు దుఃఖంలో మునిగిపోయిన ఇల్లు మునిగిపోతే ఇల్లు మునిగిపోయిన దగ్గరికి పోయి వాడిని అదే మీరు చేసేది. ఇక్కడికి వచ్చేటోడే ఎంటర్టైన్మెంట్ కోసం వస్తాడు, సినిమా కోసం వచ్చినట్టు హ్యాపీ మూడ్ లో వస్తాడు. వాడు సంతోషంగా ఒక ఎంతూసియాస్టిక్ గా ఉంటాడు. వాడుకి ఈలలు వేసినప్పుడు కేరింతలు వేసినప్పుడు ఒక సినిమా స్టారు సహజంగా అభివాదం చేస్తాడు. అది దాని అర్థం లేకుండా, విద్యత లేకుండా, ఒక బాధ్యత లేకుండా మాట్లాడటం అనేది వీళ్ళకే చెల్లింది. సార్ ఇదే విషయం దిల్ రాజు గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు కేటీఆర్ గారి గురించి. కేటీఆర్ గారు మీరు సినిమా వాళ్ళని రాజకీయాలు లాగుతున్నారు, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్పి ఎలిగేషన్ చేశారు దిల్ రాజు గారు కేటీఆర్ గారిని. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడింది, దిల్ రాజు గారు ఇలా సరే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పంచన చేరి ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ అయితే అయి ఉండొచ్చు, దానికోసం అంటారా? కానీ అయి ఉండొచ్చు. అంత మాత్రాన కేటీఆర్ గారు మాట్లాడింది ఏం మాట్లాడిండు? అక్కడ రాజకీయం జరుగుతున్నవి, ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మాట్లాడు. రాజకీయం ఎట్లయితుంది? కేటీఆర్ గారు రాజకీయ నాయకుడు, దిల్ రాజు గారు మాట్లాడింది రాజకీయం. నువ్వు ఒక సినిమా నిర్మాతగా మాట్లాడలే ఆయన, నువ్వు రాజకీయ నాయకుడిగా మాట్లాడినావు, నువ్వు రాజకీయం చేసినావు. దిల్ రాజు గారు, కేటీఆర్ ఒక రాజకీయ నాయకుడు, దిల్ రాజు రాజకీయ నాయకుడు కాదు, సినిమా నిర్మాత, సినిమాకి సంబంధించినటువంటి వాడు. ఎఫ్డిసి చైర్మన్ అయితే కావచ్చు కాక, కానీ ఒక సమస్యకు సంబంధించినటువంటి చర్చ జరుగుతున్నప్పుడు, ఒక రంగానికి సంబంధించినటువంటి ఒక అతలాకుతలమైనటువంటి అంశం చర్చ జరుగుతున్నప్పుడు సమాజంలో ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తప్పనిసరిగా బరాబర్గా రెస్పాండ్ అవుతాడు. ప్రభుత్వం ఇట్లా కాదు చేయాల్సింది, ఇది పొరపాటు, ప్రభుత్వం తప్పిదాన్ని, ప్రభుత్వం చేసినటువంటి రాజకీయాన్ని ఎత్తి చూపుతాడు. ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు చేసింది అదే పని. ప్రభుత్వ తప్పిదాన్ని, సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టొద్దు అనేది మాట్లాడిండే తప్ప. ఇదే విషయాలు దిల్ రాజు గారికి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఏమనంటే కొండ సురేఖ గారు ఇలాంటి ఎలిగేషన్ సినిమా వాళ్ళ మీద చేసి కేటీఆర్ మీద చేసినప్పుడు, నాగార్జున గారు మన సమంత గారి గురించి, నాగచైతన్య గురించి అడిగినప్పుడు ఈ సినిమా వాళ్ళు ఏమయ్యారు అని అడుగుతున్నారు. ఈ సినిమా వాళ్ళు కూడా అనద్దు, చాలా మంది రెస్పాండ్ అయ్యారు. పాపం వాస్తవంగా మీరు చెప్పిన సంఘటనలో కొండ సురేఖ గారు మాట్లాడినప్పుడు అదే దిల్ రాజు గారు నోరు గూపలు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డికి వత్తాసు భజన చేసే పనిలో ఉన్నాడు, ఎఫ్డిసి చైర్మన్ తెచ్చుకున్న భజన చేసే పనిలో ఉన్నాడు కాబట్టి మాట్లాడలే. అందుకే కదా ఆ తర్వాత ఎఫ్డిసి చైర్మన్ అయింది. ఆ రోజు సమంత మన నాగ చైతన్య వైవాహిక సంబంధంలో నాగార్జున కుటుంబాన్ని ఒక మంత్రి స్థాయిలో ఉండి, ఒక మహిళా మంత్రి అయ్యిండి చాలా కించపరిచేటట్టుగా ఒక కుటుంబాన్ని, రాజకీయాల కోసం కుటుంబాన్ని, ఒక సినిమా సెలబ్రిటీలని కుటుంబాన్ని రోడ్డు మీద తీసుకొచ్చేటట్టుగా వాళ్ళని కించపరిచేటట్టుగా మాట్లాడింది. చాలా జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి గారు, అందరూ, మహేష్ బాబు, ప్రతి ఒక్కరు రెస్పాండ్ అయింది, పద్ధతి కాదని చెప్పి దానికి అమలా గారు ఏకంగా రాహుల్ గాంధీకి లెటర్ రాస్తే వెంటనే ఆయన కూడా రెస్పాండ్ అయ్యి దాన్ని చేసి క్షమాపణ అందరూ అవన్నీ జరిగింది. అప్పుడు ఈయన పెదవులు మూసుకున్న ఆయన, నోరు మూసుకున్న ఆయన అప్పుడు ఎందుకు మాట్లాడలేదు దిల్ రాజు గారు? ఒక మాట అని ఉండొచ్చు కదా, ఒక మంత్రి ఇట్లా మాట్లాడడం తగదు, ఒక సినిమాలో ఉన్నటువంటి మీ రాజకీయాలు మీరు చేసుకుంటే చేసుకోండి, కానీ ఒక సినిమా కుటుంబాన్ని, నాగార్జున కుటుంబాన్ని, అమల కుటుంబాన్ని, నాగ చైతన్య కుటుంబాన్ని, ఇంకొక మహిళ సమంతని, ఆమె బతుకు విడిపోయి ఆమె బతుకుతున్న సమంతని రచ్చ చేయటం, ఆమెను ఇంత కించపరిచేటట్టుగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు ఆ కుటుంబాన్ని అని చెప్పేసి మరొక మాట ఎందుకు మాట్లాడలేదు? అది రాజకీయం. ఆ రోజు కొండా సురేఖ మాట్లాడింది చిల్లరమల్లర రాజకీయం. కేటీఆర్ క్యారెక్టర్ ఉంది దాంట్లో, సమంత క్యారెక్టర్ ఉన్నది, మన నాగ చైతన్య క్యారెక్టర్ ఉన్నది, అమల క్యారెక్టర్ ఉన్నది, నాగార్జున క్యారెక్టర్ ఉంది. వీళ్ళందరి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ చిల్లర మల్లర రాజకీయం చేసింది మన కొండా సురేఖ గారు ఒక మంత్రిగా. నిజాయితీ ఉంటే, సినిమా ఇండస్ట్రీ మీద దిల్ రాజు గారికి ప్రేమ ఉండుంటే, బాధ్యత ఉండుంటే ఆ రోజు ఈ రాజకీయాలు మా మీద చేయకండి అని చెప్పేటట్టు ఉంటాడు. ఆ రోజు మాట్లాడలే. అసలు రాజకీయం చిల్లరమల్ల రాజకీయం చేసినప్పుడేమో నోరు మూసుకొని ఉన్నాడు. అడిగినా రాజకీయం పేరు మీద
అధికారాన్ని అడ్డం పెట్టుకొని సినిమా ఇండస్ట్రీలో చిచ్చు పెట్టే ఇప్పుడు టైంలోనేమో ఒక ప్రతిపక్ష పార్టీగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఇట్లా సినిమా వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడితే అది దిల్ రాజు గారికి రాజకీయంగా అనిపించింది. ఇంకా ఆయనకే తెలియాలి విజ్ఞత సార్ ఎందుకు మాట్లాడిందో అందరికి తెలుసు. దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో అత్యధిక కేసులు ఉన్న ముఖ్యమంత్రిగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెంబర్ 1 స్థానంలో నిలిచారు. దీన్ని ఎలా చూడొచ్చు? వెంకట గారు తెలంగాణ ఉద్యమంలో మా మీద కూడా కేసులు ఉన్నాయి, 100 కేసులు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో అందరి మీద కేసులు ఉన్నాయి కేసులు ఉన్నాయి సంఖ్యాపరంగా. ఇప్పుడు మొన్న చూస్తే రేవంత్ రెడ్డి గారి మీద ఒక సర్వే ADR సర్వే రిపోర్ట్, ఆ రిపోర్ట్లో అత్యధిక కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వచ్చింది. ఆ కేసులు నేచర్ ఆఫ్ కేసులు కూడా ఉంటాయి, అలాంటి వాళ్ళ మీద ఉన్నాయి, పొలిటికల్ కేసులు ఉన్నాయి. మొన్న ఓ ధర్నా చేస్తుంటే మహబూబ్నగర్ పోలీస్ స్టేషన్ మీద కూర్చొని ధర్నా చేసిన ఒక కేసు అయింది, ఇంకోటి ఇక్కడ అయింది, అక్కడే మా మీద ఉద్యమం టైంలో బోలెడు కేసులు ఉంటాయి మా మీద కూడా, అటువంటి కేసులు. మరి ఈయన మీద 86, 87 కేసులు ఉన్నాయి. 89 ఆ స్వభావం, వాటి స్వభావం ఏంది తెలిస్తే చూస్తే తెలుస్తుంది. రాజకీయ కేసులు కావు, 1-2 రాజకీయంగా ఏంటంటే ఆ ఓటుకు నేటి కేసు, దాని రాజకీయం కాదు. ఆడ ఒక ఎమ్మెల్సీని డబ్బులు ఇచ్చి కొంటూ దొరికిపోయినటువంటి కేసు అది రాజకీయ కేరం కూడా చూడటానికి కాదు. అది అవినీతి సొమ్ము ఇస్తూ దొరికి రెడీ హ్యాండెడ్ గా దొరికిపోయింది. అది పొలిటికల్ కేసు కాదు, అది అవినీతి కేసు. తర్వాత జన్వాడ మీద అటు పోయి నీ ఇంటి మీద అది పంపిస్తాను ఊరుకుంటావా? ఊరుకోం. ఎవరైనా కూడా ఏదైనా డ్రోన్ పంపిస్తా ఊరుకోరు కదా, దానికి కొన్ని నిబంధనలు కదా. ఆడ కేటీఆర్ గారి అక్కడ ఎవరు మిత్రుడి దానికి సంబంధించినటువంటి దగ్గర ఆడ డ్రోన్ ఎగరేసినందుకు కేసు. డ్రోన్ కేసులు ఎగరవేయడం అనేది, డ్రోన్ కెమెరాస్ పెట్టడం అనేది నేరం, చట్ట ప్రకారంగా పొలిటికల్ కేసులు కాదు. అది దాటినే నువ్వు రాజకీయంగా వాడుకొని పెద్ద హీరో లెక్క అయినావు కదా, మరి నీకు ఉన్నటువంటి పొలిటికల్ కేసులు కాదు, క్రిమినల్ కేసులు అన్నాయి. అంతకుముందు ఇంకా సెటిల్మెంట్లకు బెదిరించిన ఉన్న చాలా కేసులు ఉన్నాయి, అవన్నీ కూడా కేసులు. వాటిని కూడా ఏదో సమాజం కోసం జనం కోసం ఏదో పోరాడితే కేసులు పెట్టినట్టుగా చెప్పుకొని వాళ్ళు ఏదో ప్రజల్లో సింపతి కొట్టేటటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. దానికి ఏం ఇబ్బంది ఏం లేదు. ఆయన మీద ఉన్నటువంటి కేసులు కూడా పొలిటికల్ కేసులు కాదు. మిగతా రకరకాల సెటిల్మెంట్లకు సంబంధించి రకరకాల బెదిరింపులకు సంబంధించినటువంటి కేసులే తప్పితే రాజకీయ 1-2 ఏమన్నా ఉంటే ఉండొచ్చు, కానీ ఎక్కువ మోర్ దాన్ 90% కేసెస్ ఏంటంటే సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, పొలిటికల్ కేసులు కాదు. సార్ ఇంకోటి, హైడ్రా ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని ఎలా చూడొచ్చు? ఎందుకంటే పేదలకు జరగాల్సిన నష్టం ఆల్రెడీ జరిగిపోయింది, ఇప్పుడు హైడ్రా వెనకకి వెళ్ళింది. తీసుకున్న నిర్ణయాన్ని ఎలా చూడొచ్చు, మీరు ఏమంటారు దీనిపై? హైడ్రా కానీ మూసీ కానీ ఊరికి వెనక్కి పోలే. సార్ ఇంకోటి, మూసీ సుధీకరణ పేరుతో ఢిల్లీ పెద్దలకి 1000 కోట్లు ముడుపులు ఒప్పజెప్తున్నారని చెప్పి కేటీఆర్ గారు అన్నారు. హైడ్రా కానీ మూసీ సుందరీకరణ ఈ వ్యవహారం కానీ ఊరికి వెనక్కి పోలే. బాధితుల తరపున దౌర్జన్యంగా అటు హైడ్రాని కానీ, హైడ్రా గల చెరువులు వీటి పేరు మీద ఆ పేరు మీద ఇవాళ కాదు ఇచ్చినాయి. పేద మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి అందరికి కూడా వెంచర్లు 30-40 ఏళ్ల క్రితము వెంచర్లు చేస్తే, రిజిస్ట్రేషన్లు చేస్తే ఇదే కూడా పర్మిషన్ ఇచ్చింది, ఇదే మున్సిపాలిటీస్ పర్మిషన్ ఇచ్చింది, ఇదే వీళ్ళే కన్స్ట్రక్షన్ కోసం GHMC లోకల్ మున్సిపాలిటీస్ పర్మిషన్ ఇస్తే కట్టుకున్నటువంటి ఇండ్లు. వాళ్ళని వాళ్ళ 30-40 ఏళ్ల తర్వాత వాడు కట్టుకుని తర్వాత జీవితకాలం కష్టాన్ని పెట్టుకొని కట్టుకున్న తర్వాత పోయి నువ్వు రాత్రే ఇది FTA ఉంది, బఫర్లో ఉన్నది అని చెప్పేసి కూల్చేస్తానంటే ప్రజలు తిరగబట్టారు. ఎందుకంటే 30 ఏళ్ల కింద ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు ఎవరండి? ఇదే కాంగ్రెస్ పార్టీగా. మరి మీరే కదా వెంచర్లకు, లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చింది, మీరే కదా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసింది, మీరే కదా, మీ ప్రభుత్వాలే కదా వాళ్ళకు రిజిస్ట్రేషన్లు చేసి లేఅవుట్లు, రిజిస్ట్రేషన్లు, హౌస్ కన్స్ట్రక్షన్ పర్మిషన్లు ఇచ్చింది. అవి పెట్టుకునే కదా పాపం పేదోడు మధ్యతరగతోడు లోన్లు తెచ్చుకొని లక్షల లోన్లు తెచ్చుకొని భార్య భర్తలు పిల్లలు జీవితకాలం కష్టం చేసి వాళ్ళని లోన్లు తెచ్చుకొని ఆ లోన్లు తీర్చుకుంటే EMIలు కట్టుకుంటా ఇల్లు కట్టుకున్నారు. వాటిని ఇవాళ 30 ఏళ్ల తర్వాత 40 ఏళ్ల తర్వాత నువ్వు పోయి కూల్చేస్తానంటే వాళ్ళ ఉసురు దాకా. అందుకే మొత్తుకున్నారు, తిట్టకుండా తిరగబడ్డారు, ఉరికిచ్చిర్రు. వాళ్లకు ధైర్యంగా నిలబడింది TRS పార్టీ.
వాళ్లకు వెన్నుదన్నుగా నిలబడింది. ఆ బాధితులకి, హైడ్రా బాధితులకు, మూసి బాధితులకి వెన్నుదన్నుగా నిలబడి వాళ్ళ తరఫున అటు ప్రత్యక్ష పోరాటం, న్యాయ పోరాటం చేసి బాధితులను నిలబెట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఈ మూసీ శుద్ధీకరణ అందుకే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం అంట కదా ఇది. అవును, మేము చెప్తున్నది అదే కదా. కేసీఆర్ గారే రూపకల్పన చేసినటువంటి ప్రాజెక్టు. దాని ప్రాజెక్టు కూడా డిపిఆర్ 16 నుంచి 17,000 కోట్లు డిపిఆర్ రూపొందించింది. ఎప్పుడైతే చూసిన తర్వాత ఆఫీసర్స్ డిజైన్ చేసినటువంటి ఇల్లు పోతాయి అన్నాడో అది అవసరం లేదు, యాజ్ ఇట్ ఈజ్ ఎవరి ఓ పేదవాడిది ఒక మధ్యతరగతి ఇల్లు కూల్చేయకుండా ప్రాజెక్టుని అమలు చేద్దాము, మూసిని సుందరీకరణ చేసుకుందాం, ప్రక్షాళన చేసుకుందాం అని చెప్పే నిర్ణయానికి వచ్చే అందులో భాగంగానే కేసీఆర్ గారు దాదాపు 3,700 కోట్ల రూపాయలు పెట్టి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఎస్టీపీలని 30 ఎస్టీపీల నిర్మాణం చేసి మూసి చెడిపోవటానికి కారణం ఏంది? హైదరాబాద్లో వచ్చేటువంటి బయో వేస్టేజీ, ఇండస్ట్రియల్ వేస్టేజే కదా. అది డైరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్గా మూసి నదిలోకి పంపడం వల్లనే కదా మూసిట్లో ఈ గతి పట్టించింది, మురికి కూపంగా మార్చింది మీరు 40-50 ఏళ్లలో. దానికి ఆ సమస్య పరిష్కారం చేయడం కోసమే ఇవాళ ఎస్టీపీలను పెట్టి పునర్నిర్మాణం చేసింది ఫస్ట్ ఫేజ్ లో. ఆ తర్వాత మూసి మీద 15 చోట్ల బ్రిడ్జిలు కట్టి బ్రిడ్జ్ కమ్ వాటర్ స్టోరేజ్ తీసుకుంది. అది పూర్తి అయిన తర్వాత రివర్ బెడ్ అంతా క్లీన్ చేసి థర్డ్ ఫేజ్ లో అదే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి, కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీళ్ళని తీసుకొచ్చి గండిపేటలో రిజర్వాయర్లు వేసి ఆ రిజర్వాయర్ నుంచి ఈ మొత్తం 15 బ్రిడ్జిల దగ్గర కట్టినటువంటి వాటర్ షెడ్లలో ఎక్కడ బాపుఘాట్ నుంచి మొదలుకొని ప్రతాప్ సింగారం వరకు, గట్కేసర్ ప్రతాప్ సింగారం వరకు 54 కిలోమీటర్ల పరిధిలో 15 బ్రిడ్జెస్ కమ్ వాటర్ షెడ్ ని నిర్మాణానికి పనులు మొదలుపెట్టారు సెకండ్ ఫేజ్ లో. అవి బ్రహ్మాండంగా అవి పూర్తయితే మొత్తం మూసీ నది కూడా 54 కిలోమీటర్లు నిరంతరం శుభ్రమైన నీటితోటి కనిపిస్తుంటది. అట్లా ప్రక్షాళన చేసి ఆ పక్కన ప్రాజెక్ట్స్, అమ్యూజ్మెంట్స్ ప్రాజెక్ట్స్, నాగోల్ దగ్గర దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో బ్రహ్మాండమైన పార్కుని, శిల్పారామాన్ని కూడా అందులో భాగంగానే అభివృద్ధి చేసింది. ఇవన్నీ ఇది కేసీఆర్ గారు. ఏ ఒక్క పేదోడైనా, ఏ ఒక్క మధ్యతరగతోడైనా, దిగువ మధ్య తరగతి, లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఎవ్వరి ఇల్లు కూడా మనం కూల్చొద్దు, అన్యాయం చేయొద్దు అన్నటువంటి ఉద్దేశంతో. కానీ వీళ్ళు చేసిన ఆ 16,000 కోట్ల ప్రాజెక్టుని 150,000 కోట్లకు మార్చి ఇంకా అసలు దోపిడి ఇక్కడనే దోసుకొని మొత్తం పేరు మూసి ప్రక్షాళన పేరు మీద మొత్తం దోసుకొని ఢిల్లీకి కప్పం కట్టి వీళ్ళింత తల ఇంత పంచుకుందామని చెప్పేసి కుట్ర చేసారు. దాన్ని మేము ఎండగట్టి బరాబర్గా వెనక్కి నెట్టగలిగినాం. కేసీఆర్ గారు ఎందుకు బయటికి రావట్లేదు ఇంత జరుగుతున్నా? ఇప్పుడు కేసీఆర్ గారు ఎందుకు రావాలి బయటికి చెప్పండి, దేనికోసం రావాలని అంటున్నారు? ఎందుకు రాకూడదు? 10 సంవత్సరాలు తెలంగాణ ఎందుకు అంటే నేను చెప్పండి ఎందుకు రాకూడదు అన్నది కాదు ప్రశ్న కాదు, లాజిక్ అడుగుతాను. ఎందుకు అంటే ప్రజలకు జరుగుతున్నట్టు కష్టము ఇటు వచ్చినటువంటి వాటిని ప్రశ్నించడానికి, దానికి ఇవన్నీ కూడా జరుగుతున్నట్టు. ఇవాళ కేసీఆర్ గారి డైరెక్షన్లో, కేసీఆర్ గారి మార్గనిర్దేశనంలో ప్రజలకు కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా ఇవాళ గడచిన సంవత్సర కాలంలో ఇవాళ ఓ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మేము అందరం కూడా ప్రజలకి ఇవాళ రైతులకు కావచ్చు, మూసి బాధితులకు కావచ్చు, హైడ్రా బాధితులకు కావచ్చు, లాగచర్ల బాధితులకు కావచ్చు, రామన్నపేటలో ఆదాని సిమెంట్ ప్రాజెక్టు వల్ల భూములు కోల్పోయేటటువంటి వాళ్లకు కావచ్చు, ప్రతి ఒక్కరికి బాసటగా నిలబడి కొట్లాడుతున్నటువంటిది ఇవాళ మేము కొట్లాడుతున్నాం. కేసీఆర్ గారు డైరెక్షన్ ఆయన ఎందుకైతే మీరు రమ్మంటున్నారో, మీరు రాజకీయం కోసం దేనికైతే మాట్లాడుతున్నారో ఆ పని ఆయన సైన్యంగా ఏం చేస్తున్నాం. ఆయన మా దళపతి. ఆ దళపతి ఎప్పుడే కూడా ఆ దళపతి అవసరమైనప్పుడే ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతాడు. ఎప్పుడు రావాలో ఆయన అప్పుడు వస్తాడు. ఆ వచ్చినప్పుడు మీకు తట్టుకునే శక్తి లేదు అంతే అంటారు. బరాబర్ ఆ రోజు మీరు రాజకీయంగా సమాధి కావటమే మీకు మిగులుతుంది. దాన్ని తప్పకుండా మీ కోరికను ఆయన వచ్చిన రోజు
మిమ్మల్ని మీ కోరికను నెరవేరుస్తాడు ఆయన. రావాల్సినప్పుడు తప్పకుండా వస్తాడు. వచ్చిన రోజు తట్టుకునే శక్తిని మీరు కూడా కట్టుకోండి గంతే. ఇంకోటి సార్, తీన్మార్ మల్లన్న గారు మాట్లాడుతూ ఒక ఎలిగేషన్స్ చేశారు. 2029లో బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేయకపోతే తీన్మార్ మల్లన్న సచ్చినట్టు అన్నారు. సాధ్యమైద్దంటారా కులగణన? వెంకట్ గారు, నేను ఒక బీసీ బిడ్డ. ఉమ్, తెలంగాణ ఉద్యమంలో మేము 96-97 నుంచి అంతకుముందు ఉన్నటువంటి సామాజిక విద్యార్థి రాజకీయాలు, వామపక్ష రాజకీయాలు, విప్లవ రాజకీయాలు ఒక భాగం అయితే 96-97 నుంచి ప్రత్యక్షంగా మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు. మాలాంటి వాళ్ళు తెలంగాణ కోసం మా జీవితాన్ని, సర్వస్వాన్ని త్యాగం చేసి జీవితాన్ని బలిపెట్టుకొని, వ్యక్తిగత జీవితాన్ని బలిపెట్టుకొని పనిచేసింది కూడా ఏంటంటే, రేపు తెలంగాణ వస్తే ఏదో ఒక రోజు తెలంగాణ రాష్ట్రంలో తప్పనిసరిగా మా బీసీ ఒక ముఖ్యమంత్రి అవుతాడని, బీసీ రాజ్యాధికారాన్ని సంపాదించుకుంటామని, మేము బీసీ రాజకీయ సాధికారితని సాధించుకుంటామనేది మా లాంటి వాళ్లకు చాలా స్పష్టంగా ఒక నమ్మకం. ఆ నమ్మకంతో తెలంగాణ కోసం కొట్లాడినాం, సాధించినాం. అవకాశం వచ్చినప్పుడల్లా మేము చేస్తున్న సందర్భం వచ్చింది. ఇవాళ బీసీ అనేది అప్పటి నుంచి ఆ బీసీ తెలంగాణ అస్తిత్వం కోసం పనిచేస్తున్నప్పటికీ, తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్నప్పటికీ, మాకు ఇన్హెరెంట్గా దాంట్లోనే బీసీ అనే సామాజిక న్యాయం అనేటువంటి అంశం కూడా ఇమిడి ఉంది. ఆ స్పృహతోనే పనిచేసినాము. ఆ స్పృహతోనే తెలంగాణ కోసం మా జీవితాల్ని బలిపెట్టి కొట్లాడినాం. ఇవాళ తెలంగాణ వచ్చింది. ఖచ్చితంగా ఏదో ఒకరోజు మాకు బీసీ రాజ్యాధికారం రావాలని కోరుకుంటాం. దానికోసం సందర్భం వచ్చినప్పుడల్లా ఆ దిశగా మా వంతుగా మేము అడుగులేస్తాం. కానీ ఛాలెంజ్లు చేసి, ఇంకోటి చేసి, వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవటానికి పనికొస్తాయి తప్పితే అవి వాళ్ళ మేము అందరం కొట్లాడుతున్నాం వాళ్ళ అందుకే వాళ్ళ సందర్భం వచ్చింది. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, పార్టీ అధిష్టానాన్ని ఒప్పించుకున్నాం. సార్, ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలలో బీసీ అనేటువంటి అంశం అనేది చాలా అవసరము. దీన్ని తప్పంటే అందుకంటే వెంటనే మీరు అందరూ ఉరికే కాదు, ఒక్కసారి ఈ దేశంలో ఒక రోల్ మోడల్గా ఉన్నది బీసీల కోసం రిజర్వేషన్ల విషయంలో తమిళనాడు వెళ్ళిరండి అని చెప్పేసి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మమ్మల్ని చెప్పిండు. వెంటనే పోయి చూసి వచ్చాము. దానికి సంబంధించి బీసీ పోరాటం చేస్తున్నాం. ఒక కన్స్ట్రక్టివ్గా, ఒక నిర్మాణాత్మకంగా, ఒక దార్శనికతతోటి బీసీ పొలిటికల్ ఎంపవర్మెంట్ కోసం పనిచేస్తాను. అంతేగాని మా ఇండివిజువల్ ఇమేజ్ పెంచుకోవడం కోసం నేను కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు వెంటనే బీసీ విషయంలో నేనే వెంటనే బరాబర్ 2028లో ఏది ఏమైనా కూడా తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి ఉంటాడు, బీసీ ముఖ్యమంత్రి లేదని నేను చెప్పొచ్చు. అది వెంటనే లేకుండా ఎవరిని కానీయమని చెప్పేసి కూడా రాజకీయం చెప్పచ్చు. అది నా ఇమేజ్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పితే నన్ను అభిమానించేటటువంటి వాళ్ళు మా బీసీలలో చాలా మంది పల్లెరవని గొప్పగా మాట్లాడేది బీసీల కోసం, నేను ఎటువంటి త్యాగం చేయడం కోసం సిద్ధంగా ఉన్నానని చెప్పేసి చప్పట్లు కొట్టడానికి నన్ను ఇంకింత ఎక్కువ అభిమానించడానికి ఉపయోగపడుతుంది. కానీ అంశాన్ని అడ్వాన్స్ చేయడానికి కాదు. అంశాన్ని బీసీ అనేది వాళ్ళ తెలంగాణలో ఎప్పటికైనా తెలంగాణ సమాజానికి పరిష్కారం సోషల్ ఇంజనీరింగే. అది బీసీలకి రాజకీయంగా సముచిత స్థానం రావటమే. అది తప్పనిసరిగా నెరవేరుతుంది. మేము కూడా మా జీవితం మాకేంది మా జీవితంలో ఒక లక్ష్యం ఉండే తెలంగాణ సాధించినాం. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో మా బీసీలకు రాజ్యాధికారం అనేది మా జీవిత సంకల్పం ఉంటుంది. వాస్తవంగా మేము తెలంగాణలో కాదు దేశంలోనే అంతరాలు లేని సమాజం రావాలని చెప్పేసి పనిచేసినటువంటి వాళ్ళం. ఇంకా ఇవాళ సమాజంలో అది సాధ్యం కాదన్నటువంటిది మాకు బోధపడింది. తెలంగాణ వచ్చింది. తెలంగాణ తర్వాత మాకు మిగిలినటువంటి ఆప్షన్ బీసీ సామాజిక న్యాయం, సోషల్ ఇంజనీరింగ్. తప్పనిసరిగా దానికోసం పనిచేస్తాం. అది మేము పనిచేయటమే కాకుండా మా పార్టీ అధిష్టానాన్ని కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని కూడా ఆ లక్ష్యం వైపు వాళ్ళకు సహకరించేందుకు కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మాకు అవకాశం ఇస్తున్నారు. ఆ పార్టీ కూడా ఆ దిశలోనే పనిచేస్తుంది. ఇంకోటి సార్, ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు కానీ 6 గ్యారెంటీ ఎంతవరకు నెరవేర్చారనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ 6 గ్యారెంటీలే కాదు, 6 గ్యారెంటీలు అనేది పాపులిస్టిక్ గా పోయింది. అందులో 6లో 13 హామీలు ఉన్నాయి. 6 గ్యారెంటీలో కూడా 13 హామీలు ఉన్నాయి. ఇవే కాకుండా బీసీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ల పేరు మీద మొత్తంగా 420 హామీలు ఇచ్చారు.
ఆ 420 హామీలలో వాటికి కూడా టైం బౌండ్ కూడా పెట్టారు. 100 రోజుల్లోనే అన్ని పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటి డేట్లు అనేక డేట్ల మీద డేట్లు పోయినాయి. అటు రైతు డిక్లరేషన్లు ఇచ్చినాయి కానీ, బీసీ డిక్లరేషన్లు ఇచ్చినాయి కానీ, ఏ డిక్లరేషన్ ఇచ్చి కూడా ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా నెరవేర్చకపోగా ప్రజలని మోసం చేస్తున్నది. మేము ఇది చేసినాం అది చేస్తున్నామని దబాయిస్తున్నది. దాన్ని ప్రశ్నిస్తుంటే, ఎండగడుతుంటే డైవర్షన్ పాలిటిక్స్ కోసం అప్పటికప్పుడు ఏదైనా సీరియస్ చర్చకు రాగానే ఏదో ఒక దాన్ని తీసుకొచ్చి ఆ డైవర్ట్ చేసే 100% డే 1 నుంచి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా జరుగుతున్నది డైవర్షన్ పాలిటిక్సే, క్రిమినల్ పాలిటిక్సే తప్ప వేరే ఇంకేమి కాదు. సార్, తెలంగాణలో పెట్టుబడులు వస్తున్నాయంటారా, రావట్లేదు? పెట్టుబడులు మీకు ఏమొచ్చినో మనకే తెలియాలి. చెప్పడం తప్పితే ఏమొచ్చినో చెప్పాలి. ఏమి రాలే ఇప్పటి వరకు కొత్తగా. అప్పటి వరకు జరిగినటువంటి అంతకుముందు జరిగింది. వచ్చిందంటే తెలంగాణలో ఎంటర్ అయింది ఎవరంటే గడిచిన 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు అడుగు పెట్టకుండా నిలువరించినటువంటి ఆదాని మాత్రం బాజాప్తా తెలంగాణకి ఎంటర్ కాగలిగింది. అదొక్కటి జరిగింది. అది తప్ప వేరే ఇంకేది కొత్తది కాదు. ఒక్కసారి ఆదాని ఎంటర్ అయిందంటే ఇంకా ఆ రాష్ట్రంలో ఏమవుతుందో అందరికీ తెలుసు. ఈ దేశంలో అనుభవం ఉన్నది, ఈ దేశంలో అందరికి అనుభవం ఉంది. అందుకే కేసీఆర్ గారు ఎంటర్ కానియలే. కేసీఆర్ గారు వద్దనుకున్న ప్రాజెక్ట్ మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు తీసుకొస్తున్నారు? మరి దాన్ని వెనుకుంటే ప్రయోజనం మీద తెలుసు కదా. ఇప్పుడు ఆదాని గారు ఆ రోజు ఎందుకు వస్తున్నారో ముమ్మాటికి ఆదాని గారు ఎందుకు వస్తున్నారో తెలియదు అందరికీ. ఎందుకు వస్తారో తెలుసు కదా. ఏదా ఆదాని గారు రాష్ట్రాన్ని ఉద్ధరించడానికో, ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికో, లేకపోతే ఏంది కాదు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదని ప్రకృతంలో దోచుకోవటానికి, నిట్ట నిలువ దోపిడీ చేయడానికి తప్ప వేరే ఏమీ కాదు. అందుకే కేసీఆర్ గారు సింగరేణిలోకి ఎలా కాదు 9 ఏళ్ల కిందనే కేసీఆర్ గారు సింగరేణిలో మైన్స్ల కోసం ఆదాని ఎంటర్ కావడానికి పెద్ద మనుషులు, ఢిల్లీ పెద్ద మనుషులు కూడా చెప్తే కూడా ఆయన వినకుండా ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్ కానియాలి. సార్, ఇంకోటి, తెలంగాణలో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, భూముల రేట్లు మొత్తం తగ్గిపోయాయి. ఏది బాగుపడింది అని తెలంగాణ ఈ సంవత్సర కాలంలో? రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఏం లేదు. వచ్చిన తెల్లారి నుంచి చేసిన పని ఏంటంటే ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ప్రజలను బెదిరించి దౌర్జన్యంగా భయపెట్టి కంటి మీద కునుకు లేకుండా నిద్రపోయే స్థితి తీసుకొచ్చిన తప్పితే పరిపాలన చేయలేదు. క్రిమినల్ పాలిటిక్స్, వెండెంట పాలిటిక్స్, ప్రతీకార రాజకీయాలు, నేరపూరిత రాజకీయాలు తప్ప ఇంకేమీ లేదు. దానివల్ల ఏమైంది, అలా కొన్ని లక్షల మందికి ఉపాధినిచ్చేటటువంటి కన్స్ట్రక్షన్ రంగం పడిపోయింది. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగం, వాటికి అనుసంధానంగా ఉండేటువంటి ప్రతి రంగం కూడా ఇవాళ పడిపోయి వాళ్ళ ఆర్థిక స్థితిని అటు ఇటు ఆగమాగం చేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చు. మీలాంటి ఉద్యమకారులకి ఇప్పటి వరకు మీకు దక్కాల్సిన గౌరవం దక్కిందంటారా, పదవి విషయాలు కానీ ఏదైనా? ఇప్పుడు సహజంగా ఎవరికైనా ఏముంటదంటే ఉంటది, కోరిక ఉంటది, కాంక్ష ఉంటది. నేను చట్టసభల్లో ఉండాలి, అసెంబ్లీలో లేకపోతే పార్లమెంట్లో ఉండాలని అనుకున్నాను. ఎప్పుడు తెలంగాణ కొట్లాడితే పోరాటం చేస్తున్న క్రమంలో మాకు ఆ కోరిక లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణ మనం సాధించుకున్న తెలంగాణలో మనం చట్టసభల్లో మనం ఉండాలి, శాసనాలు ప్రజలకు మనం భాగస్వాములం కావాల్సిందే ఖచ్చితంగా అని చెప్పేసి ఉన్నాం. మా కోరికలో న్యాయం ఉంది, ధర్మం ఉంది. మేము అప్పటికీ ప్రజల కోసం మా జీవితాన్ని ఇచ్చినాం కాబట్టి ఖచ్చితంగా రావాలి. కాకపోతే ఈక్వేషన్లు, సిచ్యువేషన్స్ ఇవన్నీ ఉంటాయి. నేను ఆశించిన దానికంటే నేను ఆశించింది రాకపోవచ్చు. కానీ నాకైతే ఒకటైతే ఏంటంటే, నేను ఎక్కడో నల్లగొండ జిల్లా ప్రపంచంలో అత్యధిక ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైనటువంటి, కరువు ప్రాంతమైనటువంటి మునుగోడు లాంటి చిన్న మునుగోడు నియోజకవర్గంలో ఒక మారుమూల పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వాడిని. అక్కడి నుంచి వచ్చినటువంటి వాడిని తెలంగాణ ఉద్యమం ఒక గొప్ప గౌరవాన్ని ఇచ్చింది. అదే కాకుండా సరే కేసీఆర్ గారు నాకు ఒక కార్పొరేషన్ చైర్మన్గా తెలిమెట్ అయితే వచ్చింది కదా. నేనేం నా జీవితం అయిపోలే, ఇంకా 20-25 సంవత్సరాలు నేను సమాజంలో చురుకుగా ఉంటా. మీరు అప్పుడు నా కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. నేను అనుకున్నాను నాకు అవకాశం వస్తుంది, నాకు ఇస్తారు, నేను అంటే మునుగోడు ఉప ఎన్నికల్లో మీరు కీలకంగా
అక్కడ మీరు ఎవరైనా చెప్తారు కాంగ్రెస్ పార్టీ మీకు అక్కడ టికెట్ ఇవ్వకపోవడం వల్లే మీరు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చారని చెప్పి అంటారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నేను ఆ రోజు నేను చెప్తున్నాను కదా, మునుగోడు మీరు ఉప ఎన్నిక ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాజకీయ జీవితం ఇస్తే, గొప్పగా వాళ్ళని జీరో నుంచి నిలబెట్టినటువంటి వాళ్ళని ఇస్తే, ఆ పార్టీని మొత్తం తన్ని పట్టుకున్న తన్ని అందరు పోయిరు. సర్పంచ్, ఎంపీటీసీ, ఇంకా అంత ఎమ్మెల్యే అందరు పోయిరు. అటువంటి కష్టకాలంలో కూడా నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఎదిగొచ్చినటువంటి ఒక ఎంపీపీ, నా జీవిత సహచరి మా భార్య కళ్యాణ చండూరు ఎంపీపీగా నేను ఉండి, ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే తర్వాత ప్రోటోకాల్లో ఉండేటువంటిది ఎంపీపీ ఉండి, నేను ఒక ఉద్యమకారుడిగా ఉండి నాకు అవకాశం ఇవ్వలే. అయినా కూడా ఇవాళ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, అయినా కూడా చివరి దాకా నేను కాంగ్రెస్ లోనే కొనసాగిన ఉన్నా. క్యాండిడేట్ డిక్లేర్ చేసి 2 నెలలు అయింది, నామినేషన్ వేసిండు, అంత ఊరూర తిరిగి ప్రచారం చేస్తున్నాం, అయినా ఉన్నాం. నేను కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టాను. కానీ అక్కడనే కుట్రపూరిత రాజకీయాలు జరుగుతుంటే అప్పటికి కూడా నాకు అవకాశం ఇవ్వడానికి నాకు బాధ అనిపించలే. ఖచ్చితంగా నేను సరే ఒక 2 నెలలు, ఎందుకంటే క్యాండిడేట్ ని డిక్లేర్ చేసింది సెప్టెంబర్ 3వ తారీఖు కాంగ్రెస్ పార్టీని పాల్వాయి శ్రీవంత్ రెడ్డి గారిని డిక్లేర్ చేసింది. నేను పార్టీ మారింది అక్టోబర్ 15వ తారీఖు. అంటే ఎంత టైం ఉంది చూడండి, 1.5 month నేను ఉన్న ఊరూర తిరిగిన, ప్రతి క్యాంపెయిన్ చేసిన, నేను ఉండడానికి డిసైడ్ చేసుకొని చేసినాం. నా మీద ఎన్ని ఒత్తిళ్ళు ఎక్కడున్నా కూడా నేను ఎక్కడ కూడా నేను చేయలే, నాకు నేను మారలే. కానీ ఎప్పుడైతే కొంత జరుగుతుండగానే ఓడిపోతామని చెప్పేసి కూడా పార్టీని భూస్థాపితం చేయాలనుకున్నటువంటి వాళ్ళే మళ్ళీ నాలాంటి వాడిని కూడా అక్కడ క్షేత్రం నుండి పనిచేస్తున్నటువంటి వాడిని రాజకీయంగా కించపరుస్తూనో తక్కువ చేస్తూనో నా మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న టైంలో నేను ఎక్కడో కొంత వేదన పడుతూ నేను స్ట్రగుల్ అవుతున్నా. అదే సమయంలో కొంత ఇక్కడ టిఆర్ఎస్ కేసీఆర్ గారి నుంచి రావడంతో మాట్లాడడంతో అప్పటికి నేను ఒకటే, రాజకీయంగా నాకు అవకాశం ఇస్తేనే వస్తా, లేకపోతే రానని చెప్పిన. అంతకుముందు జరిగినప్పుడు కూడా నేను రానని చెప్పిన. అంతకుముందు జరిగినప్పుడు నేను రాను, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పిన. కానీ ఎప్పుడైతే నేను ఇక్కడ ఉంటున్నా కూడా నా మీద కొంత నన్ను తక్కువ చేసో ఇంకోటో ఇన్సల్ట్ చేసేటటువంటి జరుగుతున్నది అనుభవించినటువంటి వాడికి తెలుస్తుంది, దబాయించే వాడికి తెలియదు, అనుభవించే వాడికి తెలుస్తుంది. అయినప్పటికీ కూడా నేను కొంత ఇబ్బంది పడుతూ కూడా ఉండి 1.5 month ఉన్నాక కూడా భరించలేని స్థితిలోనే నేను ప్రత్యామ్నాయంగా నాకు అవకాశం వచ్చింది కాబట్టి రాజకీయంగా స్టాండ్ తీసుకున్నా. 100% అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి మెయిల్ కీలక పాత్ర పోషించి మీరే అనుకోవచ్చు అక్కడ. తప్పనిసరిగా, ఎందుకంటే ఆ టైంలో బూరా నర్సయ్య గారు ఒక గౌడ సామాజిక వర్గం నుంచి అటు బీజేపీకి షిఫ్ట్ అయ్యిండు. ఆ టైంలో బ్యాలెన్స్ గా నేను రావడంతో, ఎందుకంటే ఆ మునుగోడు నియోజకవర్గంలో దాదాపు 50,000 ఓట్లు ఉన్నటువంటి, అత్యధికంగా 50,000 ఓట్లు ఉండేట సంఖ్యాపరంగా ఉండటమే కాకుండా పొలిటికల్ గా హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ గా ఉన్నటువంటి కమ్యూనిటీ నుంచి ఉన్నటువంటి నేను ఒక ఉద్యమకారుడిగా, ఒక ఎంపీపీగా అక్కడ ఉన్నటువంటి వాడిని, నేను స్థానికుడిని. దాంతో ఏంటంటే వెంటనే వ్యూహాత్మకంగా వాళ్ళు తీసుకున్న ఖచ్చితంగా నన్ను, అందుకే కేసీఆర్ గారు నన్ను తప్పనిసరిగా నన్ను ఒప్పించి పార్టీలోకి చేర్పించుకున్నాడు. నాకు ఆ మాట ప్రకారంగానే, నాకు ఇచ్చిన మాట ప్రకారంగానే నాకు కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇచ్చింది. ఇంకో మాట తర్వాత అసెంబ్లీనా పార్లమెంట్ అనేది తప్పనిసరిగా 2028లో ఆ కోరిక నెరవేరుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకోటి సార్, ర్యాపిడ్ ఫైర్ ఒక్క మాటలో కేసీఆర్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? కేసీఆర్ అనేటువంటి ఒక ఫైటర్ అండి, ఫైటర్, ఎవరికి ఉండదు. ఆయన ఎప్పుడు ఏం చేయాలో అన్ని తెలిసినటువంటి వాడు కేసీఆర్. హరీష్ రావు నీకు ప్రజలంటే నిరంతరం అందుబాటులో ఉండే నాయకుడు. కేటీఆర్ ఈ తరానికి నచ్చిన నాయకుడు. చంద్రబాబు నాయుడు తన కోసం ఎవరినైనా ఉపయోగించగలిగే సామర్థ్యం ఉన్నవాడు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు నిరంతరం కన్ఫ్యూజన్ లో ఉంటాడు. కోరికుంటది ఆయన సమాజానికి మంచి చేయాలన్న ఆలోచన ఉంటది, కానీ ఎట్లా చేయాలన్న దాంట్లో గందరగోళంలో ఉంటాడు. ఆయన గందరగోళంలో ఉండి మిగతా వాళ్ళని గందరగోళం చేస్తుంటాడు. రేవంత్ రెడ్డి కూడా సమాజంలో సేమ్ చంద్రబాబు శిష్యుడే కాబట్టి ఆయనకు కూడా ఏముంటదంటే పరిస్థితులన్నిటినీ తన కోసం మలుచుకోవడం బాగా తెలిసినటువంటి వాడు, నిష్ణాతుడైన నాయకుడు. అందుకే ఈ 70 ఏళ్ల చరిత్రలో ఉన్న కాంగ్రెస్ లో
50 60 సంవత్సరాల పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ కాదని అధికారంలో వచ్చినాక తను ముఖ్యమంత్రి కాగలిగాడు. థ్యాంక్ యూ సార్, మాకు ఇంత మీ విలువైన టైం కేటాయించి ఇచ్చినందుకు. మీరు నెక్స్ట్ 2028లో మీరు అనుకున్న కోరికలు ఎమ్మెల్యేగా నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ.